గడిచిన సమయం అంతా కూడా మమ్మల్ని మీ యొక్క సజీవమైన రెక్కల కింద భద్రపరిచి, కృపలో మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న మా ప్రభుత్వం మీకు వందనాలు. మా చుట్టూ అనేకమైన భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో కొన్ని మా మీద మోపాలని సాతాను అనేక నిందలు, అవమానాలు మా మీద మోపాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీ యొక్క అపరిమితమైన కృప ఆవరించి ఎప్పటికప్పుడు వాక్యముతో మమ్మల్ని కడుగుతున్న దేవుడా, మీకే స్తోత్రములు. సంఘంలో ఉన్న బిడ్డలను వారు ఇంతకు ముందు ఈ లోకంతో పోరాటం చేసిన దానికంటే ఇప్పుడు మరి ఎక్కువగా పోరాటం చేయాల్సింది. వారు నవ్వినా తప్పే, వారు మాట్లాడినా తప్పే, వారు నడిచినా తప్పే, వారు కూర్చున్నా తప్పే, వారు ఏది చేసినా కూడా సాతాను తప్పుగానే చూపిస్తూ ఉంటది. వారు వస్త్రాలు ధరించినా తప్పుగానే చూపిస్తూ ఉంటది. వారు ఏ విషయంలో ఎక్కడ దొరుకుతారో అక్కడ వారి హృదయాలు బద్దలు చేయడానికి, నీ మీద వ్యతిరేక భావం రావడానికి, సంఘానికి దూరం చేయడానికి వాడు ప్రతి చిన్న అవకాశాన్ని కూడా పెద్ద ఆయుధంగా వాడు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువా, ఈ సమయంలో విశ్వాసులు తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనది. మా ప్రభుత్వం మాకు మేముగా జయించలేము, మాకు మేముగా పోరాటం చేయలేము, మాకు మేముగా మేము వాడిని ఓడించలేము. కానీ లోకమును జయించిన విజయమే మా విశ్వాసం. మా ప్రభువా, ఆ ఆత్మ మేము కలిగి ఉన్నామని నమ్ముతున్నాం. మా ప్రభువా, మీరు మాలో ఉండి సంవత్సరాన్ని మేము జయించినట్లుగా మీరు మాకు అనుమతిస్తున్నారు, మేము నమ్ముతున్నాం. మా ప్రభువా, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మా పైన అనేక రూపాల్లో దాడి చేస్తున్న సాతానుని ఏమాత్రము ఉపేక్షించకుండా వాక్యంని ఖడ్గముతో తెగనరుగుతూ ముందుకు వెళ్ళడానికి సహాయం తెచ్చండి. ఇలాగ వ్రాయబడి ఉన్నదే, ఇలాగ వ్రాయబడి ఉన్నదే, ఇలాగ వ్రాయబడి ఉన్నదే అని వాక్యాన్ని తీసి ఉపయోగించి సాతాను తరిమే విధంగా మేము సిద్ధపడడానికి సహాయం తెచ్చండి. సంఘాన్ని కూడా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, నడిపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం పొందుకునమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారిగా మా మధ్య రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థనలన్నీ అడుగుచున్నాం ప్రభుత్వం. ఆమేన్. క్రీస్తు బ్రహ్మ నామానికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం సహోదరులారా, ప్రభు యొక్క సన్నిధిలో ఈ విధంగా కలిసి ప్రభువుని ఆరాధించడం. పాటలు పాడే సమయాల్లో ఉద్యమం బాగా తగ్గిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యముతో పాటలు పాడాలని, ఇది ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం అని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి పాటలు పాడే సమయంలో జాగ్రత్తగా ఒకరినొకరు ఐక్యతతో ఉద్యమంగా పాటలు పాడాలని ప్రేమపూర్వకంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు అందరూ ఎవరైతే పాటలు పాడాలనుకుంటారో మీరు ఆ పాటల్ని ఉద్యోగంగా పాడాలని కోరుకుంటున్నాను. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. క్రిస్తామస్ చెప్పారు, నువ్వు తగ్గించుకోవద్దు. ఇప్పుడు చెప్పారు కదా మెసేజ్లు, తగ్గింపే ఎత్తబడడానికి మార్గం. నీ యొక్క ఎత్తబడడానికి నీ ఆయుధం ఏంటి? విధేయత, తగ్గింపు. ఆయనే చెప్పారు ఏమనంటే, నువ్వు తగ్గించుకోవద్దు. ఎక్కడ తగ్గించుకోవద్దు? గర్భించు. నీ శత్రువు ఎదుట నేను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీ సహోదరుల ఎదుట, దేవుని ఎదుట నేను నువ్వు తగ్గించుకో. కానీ నీ శత్రువు ఎదుట మాత్రం నేను నువ్వు తగ్గించుకోవద్దు. నువ్వు తగ్గించుకుంటే వాడు నీ పైన ఎక్కి కూర్చొని నీ మీద స్వారీ చేస్తాడంట వాడు. కాబట్టి మీరు సాతాను దగ్గర మీరు తగ్గించుకోవద్దు. క్రిస్తామస్ చెప్తున్నారు, మీరు సాతాను మీ దగ్గరికి వచ్చినప్పుడు విధేయత, వినయము, తగ్గింపు, లోబడ్డం అవి మీరు చేయకండి. మీరు లేచి ఎంతగా మీరు విదిలించుకోగలరో అంతగా విదిలించుకొని వాడి మీద మీరు తిరుగుబడి చేయండి.
ఎలా అంటే జయం మాదే, జయం మాదే, జయం మాదే, ఇప్పుడు మేమే వాక్యమై ఉన్నాము ఆమేన్ అని మీరు ఎప్పుడైతే వాడి ముందు తగ్గించుకోకుండా ఎదురెదురుగా నిలబడతారో అప్పుడు సాతాను నీ ముందు పారిపోయేవాడిగా ఉన్నాడు. ఆమేన్. మనం తగ్గించుకోవాలి ఎక్కడ అంటే సంఘములో, సహోదరుల దగ్గర, దేవుని దేవుని ఎడల విధేయత సంఘంలో కనపడాలి, శత్రువు దగ్గర కాదు. మనము అన్ని చోట్ల కూడా అలాగే కనపడుతున్నాం. తగ్గింపు అంటే అందరికీ తగ్గింపు వచ్చేసింది. సాతాను దగ్గర కూడా తగ్గింపు వచ్చేసింది మీకు. అందువల్ల వాడు ఏం చేశాడంటే మీ పైన ఎక్కి కూర్చున్నాడు. మీ పైన ఎక్కి కూర్చొని మీ హృదయాన్ని కలవరపరచడం, కుటుంబాలు గలిబిలి చేయటం, ఏదో ఒక శోధన తీసుకుని రావటం, ప్రతిదీ నీ పైన స్వారీ చేస్తూ ఉన్నాడు. నీ తలంపుల పైన, నీ దేహం పైన, ప్రతిదీ నీ కుటుంబం పైన వాడు స్వారీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత బలంగా లేచి నిలబడగలరో లేచి నిలబడి సాతాను మీద మీరు తిరుగుబాటు చేయండి. వాడి ఎదుట మీరు తగ్గించుకోవద్దు. వాడిని మీరు బలమైన సైన్యముగా నిలబడి వారిని ఓడించాలని వాక్యం చెబుతా ఉంది. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. నువ్వు ఎప్పుడైతే బలంగా నిలబడతావో, ఎప్పుడైతే క్రీస్తుని నీ ఇంటికి లేదా నీ దగ్గరికి ఆహ్వానిస్తావో అనేక మందికి ఆశీర్వాదం అవుతుంది. క్రీస్తు నీ ఇంట్లోకి వస్తే ఎంతమందికి? ఆయన నీ దగ్గరికి వచ్చే ప్రయాణంలో అందరికీ ఆశీర్వాదం అంటే క్రీస్తు అని చెప్తున్నారు. చూడండి, ఒక సమాజ మందిరపు అధికారి తన 12 సంవత్సరాల కుమార్తె చనిపోవడం సిద్ధంగా ఉంది. నా మాట అర్థమవుతుందా? సౌండ్ ఎక్కువైందా? కొంచెం రీసౌండ్ అవుతుందా? హల్లెలూయా. 12 సంవత్సరాల బాలిక చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆయన సమాజపు మందిర అధికారి అంటే ఒక సంఘ కాపరి, పాస్టర్ ఆయన క్రిస్ పెడంకర్ మెసేజ్ ఇచ్చారు. యాయీరు ఒక రహస్య అంటే ఎవరు చదవలేదు మెసేజ్, టైటిల్ కూడా తెలవట్లేదా? క్రిస్ ప్రణామ్ యొక్క మెసేజ్ టైటిల్ యాయీరు ఒక రహస్య విశ్వాసి. ఎందుకు రహస్యంగా ఉన్నాడంటే ఆయన ఒక సంఘ కాపరిగా ఉన్నాడు. ఆయన ఆ సంఘ కాపరిగా ఉన్న ఆ వ్యక్తి ఆ రోజుల్లో వాక్యము శరీరధారిగా వచ్చింది, యేసుక్రీస్తు రూపంలో భూమి మీద నడయాడుతుంది అని నమ్మినట్టు ఒక రహస్య విశ్వాస. ఆయన వాక్యం వచ్చిందని నమ్ముతాడు ఆయన, కానీ సంఘ కాపరిగా ఉన్నాడు కాబట్టి బయట రాలేకపోతున్నాడు. భయం, చుట్టుపక్కల ఏమంటారో, వాళ్ళు మనం వెలేస్తారేమో, సంఘం దూరం అయిపోద్దేమో, ఇలాంటి కట్టుబాట్లోంచి బయటికి రావడానికి మన హృదయం చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది. యాయీరు కూడా వాక్యాన్ని నమ్మాడు, కానీ వాక్యాన్ని వెంబడించడానికి భయము. ఒక సంఘ కాపరిగా ఉన్నాడు కాబట్టి. ఒక రోజు తన ఇంట్లోకి ఒక సమస్య వచ్చింది. అదేంటంటే తన 12 సంవత్సరాల కుమార్తె ఒక భయంకరమైన రోగముతో చనిపోవడానికి సిద్ధపడింది. అవునండి. నీవు దేవుని ఎడల వాక్యం ఎడల విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు నిన్ను వేదిక మీద నిలబెడతాడు. బ్రదర్, యాయీరు నమ్ముతున్నాడు కానీ బయటికి రాలేకపోతున్నాడు. యాయీరు బయటికి రావాలి. యాయీరు ఇంట్లో వాక్యం ఉండాలి. యాయీరు ఇంటికి క్రీస్తు రావాలి. కానీ యాయీరు రహస్య విశ్వాసి. ఏం చేయాలి? దేవుడు అనుమతించాడు శోధన. దేవుడు శోధించలే, అనుమతించాడు ఆయన. ఎప్పుడైతే యాయీరు యొక్క 12 ఏళ్ల బాలికకి భయంకరమైన వ్యాధి వచ్చిందో అప్పుడు అన్ని హాస్పిటల్ తిరిగాడు, అంత ప్రయత్నం చేశాడు, ఎక్కడ ఎవరు కూడా స్వస్థత ఇవ్వలేదు. ఇంకా ఆయనకి ఒకటే అర్థమైంది, ఈ రోజుల్లో వాక్యము శరీరధారిగా భూమి మీద ఉంది కాబట్టి నేను వాక్యం దగ్గరికి వెళ్ళాలి. అది ప్రభువుకి కావాల్సింది. ముందే వచ్చింటే బాగుంటది కదా బ్రదర్. ముందుకు రావు, సమస్య రావాలి, శోధనలు రావాలి, అన్ని జయించాలి. ఎందుకంటే ప్రభు కూడా దాన్నే అలా అనుభవించాడు ఆయన. నువ్వు ఎలాంటి గొప్ప విశ్వాసవో, క్రీస్తు ప్రణామ వెంబడించే ప్రజలు జయించే వారిగా ఎలా ఉంటారో అనేది మనకి ఇవన్నీ కూడా దేవుడు అనుమతిస్తూ ఉంటారు. ఈ యొక్క యాయీరు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పాడో, అయ్యా నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, దయచేసి నువ్వు నా ఇంటికి రావాలి అని బతిమాలుకున్నాడు. అక్కడ లూకా సువార్తలో మనం చూడొచ్చు ఈ యొక్క చరిత్రని. ఎప్పుడైతే అడిగారు ఆయన,
ప్రభు లేచారు ఆయనతో పాటు వెళ్ళడానికి. యాయిర్ అడిగాడు, బతిమాలుకున్నాడు అక్కడ, బైబిల్లో బతిమాలను అంటాడు. ఎప్పుడైతే యాయిర్ లేచాడో ప్రజలు గుమిగూడిపోయినారు, అక్కడ కిక్కిరిసిపోయినారు, అక్కడ వెళ్ళడానికి మార్గం లేదు. అయినా మరి మధ్యలోంచి ఆయన యాయిర్ ఇంటికి బయలుదేరాడు. మధ్యలో ఆయన ముట్టుకున్న వాళ్ళు స్వస్థపడుతున్నారు, రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపడింది. ఎక్కడికి ఈయన ప్రయాణం ఎక్కడికి? యాయిర్ ఇంటికి. కానీ మార్గ మధ్యలో అనేక మంది మెస్సయ్య సూచనలు, మెస్సయ్య గుణ లక్షణాలు, ఆ కాలానికి సంబంధించిన వాక్యం నెరవేర్పుని ఇక్కడ వారు కనులారా చూశారు. అక్కడ అవును సహోదరుడా, నువ్వు వాక్యము క్రీస్తు మేడం దేవుడని నీకు తెలుసు, ఆయన మరలా వచ్చాడని నమ్ముతావు, విశ్వాసం అందరికి బాగానే ఉంటుంది. కానీ ఆయన్ని బహిరంగంగా ప్రకటించాలంటే సిగ్గు. క్రీస్తు మేడం వచ్చేసాడని చెప్పాలంటే సిగ్గు, భయము. ఈ రోజుల్లో ఎంత పెద్ద సంఘాల్లో, ఎంత పెద్ద పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు సంఘాల మధ్యలో ఇప్పుడు నేను ఈ సత్యాన్ని చెబితే నన్ను ఏమంటారో అని భయం, ఆందోళన. కాబట్టి దేవుడు నిన్ను నడిపించడానికి, నీ ఇంటికి రావడానికి, నీలోనికి రావడానికి ఆయన శోధనలు అనుమతిస్తున్నాడు. ఆయన నీ దగ్గరికి వచ్చే క్రమంలో, నీ లోపలికి వచ్చే క్రమంలో ఈ లోకానికి అనేక కార్యాలు చూపించాడు. ఈ లోకానికి ఆయన ఆయన అమెరికాలో బయలుదేరి ఇండియాలోకి వచ్చే ఈ మార్గ మధ్యలో అనేక మంది రక్తస్రావం కలిగిన స్త్రీలు, అనేక మంది చెవిటివారు, గుడ్డివారు, మోగవారు, గుడ్డివారు, ఎంతమంది స్వస్థపడ్డారు బ్రదర్? డర్బన్ ప్రాంతంలో ఎన్ని ట్రక్కులు ఎత్తారు? ఎవరి కోసం అది? ఎక్కడికి ప్రయాణము? ఎక్కడైతే సియోను కుమార్తెందో యేసు బయలుదేరి ఈ మార్గ మధ్యలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన నీ దగ్గరికి వచ్చే సమయంలో ఈ లోకానికి ఆశీర్వాదం వచ్చింది. ప్రభు నీ దగ్గర సమయంలో ఈ లోకం ఆశీర్వాదం పొందుకుంది. అనేక మంది రోగులు స్వస్థపడ్డారు, అనేక మంది గుడ్డివారు చూడగలిగారు, చెవిటివారు వినగలిగారు, గుడ్డివారు నడవగలిగారు. భయంకరమైన రోగాలు మరణశైలి మీద పడుకున్న వారు లేచి పట్టబడ్డారు, చనిపోయిన వారు జీవంతో లేచారు. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు యాయిరు ఇంటికి వచ్చే క్రమంలో జరిగిన పరిచర్య ఇదంతా. దేవుడు ఈ లోకంలో నీ దగ్గరికి వచ్చే ముందు జరిగిన పరిచర్య, యేసుక్రీస్తు చేసిన పరిచర్య, స్వస్థలు, అద్భుతాలు, క్రీస్తు మెడ చేసిన పరిచర్య, అద్భుతాలు, స్వస్థలు, క్రీస్తు థామస్ బయలుపరిచిన వాక్యము, ఇదంతా దేనికోసం అంటే ప్రభు నీ ఇంటికి వస్తున్నాడు, నీలోకి వస్తున్నాడు. ఆయన అందరూ ఎగతాళి చేశారు ఇంటికి వచ్చిన తర్వాత, యాయిరు ఇంటికి వచ్చిన తర్వాత. ఆయన వచ్చాడు, మార్గ మధ్యలో లేట్ అయిపోయింది. వాళ్ళందరూ తప్పించుకుని ఈయన రావడానికి ఏమైంది? లేట్ అయిందా లేదా బ్రదర్? బాగా లేట్ అయింది. 8,000 సంవత్సరాలు లేట్ అయింది. ఆయన ప్రయాణం ఎన్ని సంవత్సరాలు బ్రదర్? 2,000 సంవత్సరాలు పెట్టింది. మామూలుగా అయితే ఏదో నుంచి లెక్కేస్తే 7,000 సంవత్సరాలు పడుతుంది. బాగా లేట్ అయింది. ఈలోపు సమాజం అందరికీ అంటే యాయిరు ఇంటి నుంచి ఒక ఆయన వచ్చాడు. అయ్యా, ఆ బోధకుడిని ఇబ్బంది పెట్టద్దు, నీ కుమార్తె యాయిరు హృదయం బద్దలైపోయింది. అయ్యో, నా కుమార్తె చనిపోయిందా? అయ్యో, ఎంతమంది జనాభాలో ఆయన వీళ్ళందరూ వదిలేసి నా ఇంటికి వచ్చి ఉంటే బాగుండేది, చనిపోయిందా అని హృదయం కలవరపడుతుంటే ప్రభు ఆ మాట విని యాయిరు వైపు చూసి, యాయిరు భయపడద్దు, భయపడద్దు. ఏంటండి, అక్కడ కుమార్తె చనిపోయిందని వర్తమానం వస్తే ఆయన ఏం చెప్తున్నారు? భయపడద్దు, నువ్వు అసలు భయపడద్దు. ఆయన తీసుకెళ్ళాడు ఇంటికి. ఆలస్యమైంది, ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన. అక్కడ వాళ్ళందరూ చూసి ఆయన అంటున్నాడు, ఈమె నిద్రపోతుంటే మీరు ఎందుకు ఏడుస్తున్నారు, గోల్ చేస్తున్నారు? కృష్ణ గారు చెప్తున్నారు అక్కడ, ఆయన సిగ్గుపడే విధంగా, యేసుక్రీస్తు సిగ్గుపడే విధంగా విమర్శించారు వాళ్ళందరూ. యేసుక్రీస్తు సిగ్గుపడే విధంగా ఆయన్ని విమర్శించారు. ఆ పాప నిద్రపోతుందా, మేము పిచ్చోళ్ళమా అని ఆయనే సిగ్గుపడిపోయారు. అంత విమర్శించారు. నీకెంత బ్రదర్, నీకు కలిగే అవమానాలు ఎంత బ్రదర్? ప్రభువే సిగ్గుపడే విధంగా, వ్యసనక్రాంతులైపోయే విధంగా ఈ లోకం ఆయన అవమానించింది. మనకు వచ్చే అవమానాలు ఎంత బ్రదర్? మన పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపాన్ని
విదిలించుకోవడానికి మనం ఇంకా పోరాటం చేస్తున్నాం మనం. మరి మనల్ని అవమానిస్తే పెద్ద దాంట్లో ఇంకేముంది, పెద్ద గొప్ప ఏముంది దాంట్లో? ప్రభునే, పరిశుద్ధంగా వచ్చిన ప్రభునే వాళ్ళు ఆ విధంగా సిగ్గుపడే విధంగా, అవమానపడే విధంగా, వ్యసనపడే విధంగా ఆయన్ని మరి దూషిస్తే మరి మనల్ని అంటలో ఎంత ఆశ్చర్యం ఉంది. అవునా బ్రదర్? అంటే క్రీస్తు కొరకు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు మీరు అసలు బాధపడద్దు. మీ స్నేహితులు, మీ బంధువులు ఎవరైనా మీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో దేవుడు నమ్మారట, ఆ దేవుడికి కులాన్ని ఆపదిస్తారు. ఆ ఫలానా దేవుళ్ళు వాళ్ళ కులం తగ్గ దేవుడు నమ్మారట. వాళ్ళకి మతి భ్రమించింది. వాళ్ళకి దేవుడు లేడు అనే బుద్ధిహీనులని కీర్తనలో దావీదు అంటాడు. వాడు దేవుడు లేడు అనుకుంటారు కాబట్టి ఉంటారు. వాళ్ళకి నిజ దేవుడు ఎవరో తెలియదు. వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆ పదాలు వాడుతూ ఉంటారు వాళ్ళు. కానీ దేవుడు సకల జీవులకు దేవుడు. ఆయన కులాలకి, మతాలకి, ప్రాంతాలకు, దేశాలకు కాదు. ఆయన ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులకి ప్రభు. ఆయన మీరు సిగ్గుపడాల్సిన పర్లేదు ఆయన గురించి. బంధువులు ఏమన్నా, చుట్టుపక్కల వారు ఏమన్నా, మీ ఉద్యోగస్తులు ఏమన్నా, మీరేం సిగ్గుపడాల్సిన పర్లేదు. మనం పట్టుకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆయన సిగ్గుపడే విధంగా, అవమానపడే విధంగా అపహాసం చేశారు. అప్పుడు ఏం చేశారు తెలుసా? జీవము చూడాలంటే అవిశ్వాసులు బయటే ఉండాలి. అప్పుడు ఆయన ఎవరైతే ఆయన అపహసించారో, ఎవరైతే ఆయన నమ్మలేదో, ఎవరైతే ఆయన ఎగతాళి చేశారో వాళ్ళందరినీ బయటే ఉంచి ఆయన ఆ పాప యొక్క తల్లిదండ్రులు యాయిర్ని, తన భార్యను తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఆయన మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? బయటే ఉన్నారు. ఇప్పుడు లోపల ఎవరు ఉన్నారంటే యాయిరు కుటుంబం, ప్రభు ఉన్నారు. ప్రభు నమ్మరు వారందరూ బయటే ఉన్నారు. ఆ జీవము ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. యాయిరు భార్య కుటుంబం లోపల ఉంది. ప్రభు లోపలికి వెళ్ళి నిత్యత్వంలో ఉన్న బాలిక యొక్క ఆత్మనైనా కిందకి పిలిచారు. బాలిక ఆత్మ కిందకి వచ్చి లేచి నిలబడింది. ఆ జీవం భూమి మీదకి రావటం, బాడీలోకి రావటం ఎవరు చూశారు? ఎవరు చూశారు బ్రదర్? యాయిరు కుటుంబం మాత్రమే చూడగలిగింది. అవిశ్వాసులందరూ బయట ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు యాయిరు ఎవరు బ్రదర్? ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాక. ఆ జీవాన్ని చూడగలిగింది. నిత్యత్వం నుంచి వచ్చిన కదలికను చూడగలిగింది. రహస్యంగా లోపలికి వెళ్ళి తలుపేసుకుని ఆ మరణించిన పరిస్థితులు లేవగలిగేది. ఇదంతా చూడబోయేది ఎవరు అంటే ఈ భూమి మీద విశ్వాసులు మాత్రమే. మిగతా అవిశ్వాసులందరూ బయటే ఉన్నారు. యాయిరు కుటుంబం మాత్రమే లోపల ఉంది. ఎవరితో? ప్రభుత్వం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలగాక. వాళ్ళ దగ్గర వాక్యం ఉండొచ్చు, వాళ్ళు బయటే ఉన్నారు. చూడండి, ఎప్పుడైతే శూనవీరాలు తన కుమారుడు చనిపోయాడు అనుకుందో, ఆమె మిగతా వాళ్ళ మాదిరిగా తన కుమారుడు అక్కడ పొడిగిపెట్టి ఆమె ఏడుస్తూ నెట్టూరు ప్లేస్ కూర్చోలేదామా? అయ్యో ఇదేంటి, నాకు ఇదే ఇలా జరిగిందేంటి, నాకు నా ఇంటికి వచ్చిన ప్రవక్త అసలు ప్రవక్తేనా, అసలు ఆ దేవుడేనా అని దేవుడిని దూషించలేదు. ఏం చేసింది తెలుసా? ప్రవక్త ఇచ్చినట్టుగా చిన్న గదిలోకి వెళ్ళి ఆ యొక్క పరుపంతని దులిపేసి చనిపోయిన తన కుమారుడిని పరుపు మీద పడుకోబెట్టి ఆయన పనివాడిని పిలిచి గాడిద మీద కూర్చొని ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. ఒక తల్లికి ఎంత ధైర్యం ఉండాలి బ్రదర్? ఒక తల్లికి ఎంత ధైర్యం ఉండాలి? కుమారుడు చనిపోతే లేక వృద్ధాప్యంలో పెద్ద వయసులో కుమారుడు పుడితే, ఆ కుమారుడు పుట్టినప్పుడు చనిపోయిన తర్వాత ముద్దుగా పెంచుకున్నారు వాళ్ళు. తోటలోకి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తారు వాళ్ళు. ఆ తోటలో ఎండ దెబ్బ తగిలి ఆ వడదెబ్బకి చనిపోయాడు. ఆ చనిపోతే ఆ తల్లి ఏడవలసిన బదులుగా, అవమానం చేసిన బదులుగా, ప్రవక్తని తిట్టాల్సిన బదులుగా, మిగతా వాళ్ళతో కూర్చొని లోకస్తులాగే రోధించాల్సిన బదులుగా ఏమి వ్యత్యాసంగా చేసింది. దేవుని బిడ్డలు ఎప్పుడు వింతగానే ఉంటారు బ్రదర్. వాళ్ళు ప్రత్యేకంగానే ఉంటారు. వాళ్ళు ఆమె ప్రత్యేకమైన స్త్రీ కాబట్టి ఆయన అదే రహదారి మీద ప్రతిరోజు నడుస్తున్నా కూడా, ఆయన వెళ్ళి ఆ గిల్గాలు పర్వతం దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నా కూడా, ఈ అదే దారిలో ఆయన వెళ్తా ఉన్న అనేక మంది స్త్రీలు ఆయన చూస్తూనే ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆ ఎలీషాలో ఉన్న దైవత్వాన్ని గుర్తించలేకపోయారు. కానీ ఈ యొక్క సహోదరి మాత్రమే ఆయన దేవుని సేవకుడు అని గుర్తించింది. చాలా మంది చూశారు అని.
ఆ దారిలో చాలా అటుపక్క ఇటుపక్క, రహదారికి ఇటుపక్క అటుపక్క చాలా నివాసాలు ఉన్నాయి. ఆయన ప్రతిరోజు వెళ్తాడు. ఆయన కొండ మీదకి వెళ్తున్నాడు, 2 రోజులు ప్రార్థన చేసుకుంటాడు, మళ్ళీ వస్తాడు. ఆయన జరుగుతున్నది ప్రతిసారి ఇది. చాలా మంది చూస్తూ ఉన్నారండి. కానీ షూనేమీరాలు మాత్రమే ఆ కాలంలో నిలబడిన ప్రవక్త దేవుని వాక్యమై ఉన్నాడని ఆ మాత్రం చూడగలిగింది. పెద్ద వ్యక్తులు ఆమె, మరి మిగతా వాళ్ళు చూడలేకపోయారు, ఆ మొక్క చూడగలిగింది బ్రదర్. ఆమె ప్రభుకి స్తోత్రం కలగాక. ఈ రోజుల్లో కూడా క్రీస్తు తామస్సులో వాక్యం ఉందని ఈ లోకమంతా చూడలేకపోయింది, కానీ నీవు మాత్రం చూడగలిగావు. వాక్యము ఈ రోజుల్లో శరీరధారిగా వచ్చింది. వాక్యము ఈ రోజుల్లో ఇప్పుడు మా వీధిలో నడయాడుతుంది అని చూడగలిగింది ఎవరంటే అది నీ ఒక్కడివే. ఆమె విశ్వాసం ప్రత్యేకం, ఆ పనులు క్రియలు ప్రత్యేకం. లోకస్తులు మాదిరిగా చేయట్లేదు. ఆమె ఏడిస్తే పడుకోబెట్టి ఎడవట్లేదు. బాబు చనిపోతే పడుకోబెట్టి ఎడవట్లేదు. ఆమె ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి నేను. అవునండి, నీకు శోధన వస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అవునండి, వాక్యం దగ్గర రావాలి. అయ్యో నాకేంటి ఇలా వచ్చింది, నన్ను ఎందుకు ఇలా అన్నారు, నాకేందుకు జరిగింది, పొంగిపోవటం కాదు, వాక్యం దగ్గర రావాలి. ప్రభు చెప్పారు, నిన్ను ఎవ్వరూ మోసం చేయలేరు, నేను ఎవ్వరు ఏమి చేయలేరు అని చెప్పారు. వాక్యం చెప్పింది అక్కడ. ఒకవేళ నీకు ఆ సిమ్టమ్స్ అని ఎదురుగా కనబడినట్లుగా సాతాను నీకు సృష్టిస్తే అక్కడ నువ్వు వెంటనే వాక్యం దగ్గర రావాలి. షూనేమీరాలు అదే చేసింది, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది అక్కడికి. ఏడవలేదు కూర్చొని, బాధపడలేదు కూర్చొని, నిట్టూర్పు లేదు కూర్చొని, అయ్యో ఇదేంటి అని. ప్రవక్త దగ్గరికి పరిగెట్టి వెళ్ళిపోయింది. ప్రవక్త మాట్లాడింది. ప్రవక్త ఇచ్చాడు ఎవరికి? గెహజీకి దండం ఇచ్చాడు. అయ్యా నువ్వు వెళ్ళి ఈ దండాన్ని అక్కడ పెట్టి బాబు మీద పెట్టు, లేస్తాడని. ఆమెం చెప్పింది? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నువ్వు వస్తేనే వెళ్తాను. ఆమె అంటే యెహోవా జీవం నీ జీవం రెండు ఒకటే. ఆమెకు తెలుసు ఇప్పుడు యెహోవా ఎక్కడున్నాడు, ఇప్పుడు అక్కడే ఉన్నాడు. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నీ వస్తేనే వెళ్తా. ఎంత బయలుపడి చదువుడా. దండ లేదమ్మా, పర్వాలేదు, ఇది నా దండమా, నేను ఇస్తున్నాను గేహజీకి అన్నాడు. లేదు లేదు లేదు, నువ్వు రావాల్సిందే. ఆయన వెళ్ళాడు. కొద్ది దూరం ఉంది ఇల్లు, షూనేమీరాలకి ఇల్లు కొద్ది దూరంలో ఉంది అనగానే గేహజీ ఏం చేశాడు తెలుసా? తనకి ఇచ్చిన అధికారాన్ని వాడుకోవడం ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు చూడండి, రాజులు 2వ రాజులు 4వ అధ్యాయం 30వ వచనం చదవండి ఒకసారి. పేజ్ నెంబర్ 309. ఎక్కడ బెదరు, ఎక్కడ చదువుతున్నారు? 2వ రాజు 30వ వచనం. గేహజీ ముందుగా పరిగెట్టి వెళ్ళిపోయాడు. ప్రవక్త రావడానికంటే ముందే దండాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు పరిగెట్టి. గబగబా గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ ప్రవక్త చేతిలో ఉన్నటువంటి దండం తీసుకెళ్లి బాలుడు కానిచ్చాడు. కొంచెంసేపు ఎదురు చూశాడు, కానీ ఏ శబ్దం లేదు, ఏ కదలిక లేదు, ఎక్కడ ఏ ప్రయోజనం లేదు. గెహజీ యొక్క ప్రార్థనకి ఏ సమాధానం లేదు. గెహజీ పెట్టాడు, ఎవరి మాట ప్రకారం పెట్టాడు? ఎలీషా చెప్పాడు ఇది తీసుకెళ్ళి పెట్టు అని. గెహజీ గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి పెట్టాడు. ఏ శబ్దము లేదు, ఏ చలనము లేదు, ఏ జీవం రాలేదు, ఎలాంటి అనుభూతి కలగలేదు అక్కడ. మళ్ళీ గబగబా ఎదురుకి వచ్చాడు. అయ్యా ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు, మీరు చెప్పినట్టుగా నేను దండం తీసుకెళ్లి బాలుడికి ఆనించారు, కానీ బాలుడు లేదు, మేల్కొనలేదు, తిరిగి లేవలేదు. ప్రార్థన చేస్తే ఏంటి బ్రదర్ ఉపయోగం? ముందుగా పరిగెట్టి ముందు వరుసలో కూడా చేస్తే ఏంటి ఉపయోగం?
ఆ కాలానికి ఆ గడియకి ఏది చెయ్యాలో నువ్వు అదే చేయాలి. దేవుడు ఎలీషా దండంలో లేడు. దేవుడు ఎలీషాలో ఉన్నాడు. నువ్వు తీసుకెళ్లి సిలువ అనేస్తే ఏమైంది బ్రదర్? ఇక రేపు పొద్దున కార్లు మొదలు పెడతారు అనుకుంటాను నేను. నాకు అదే గుర్తొస్తుంది రోజు. ఇప్పుడు అందరూ మెళ్ళ ఏమేసి తిరుగుతున్నారు? సిలువ వేసుకుని తిరుగుతున్నారు. ఎందుకంటే ఈ సిలువ నాకు రక్షణ తెచ్చిందని తిరుగుతున్నారు కదా. ఇప్పుడు అతి త్వరలో క్రీస్తు మేడం దేవుడు నమ్ముతారు అందరూ. అప్పుడేం చేస్తారు? నాకు రక్షణ విమోచన ఇచ్చింది ఈ కారు అని మెల్ల కార్లు తిరుగుతారు. ఇప్పుడు తొందరగా జరుగుతుంది. గుళ్ళో కూడా పెడతారు, కారు బొమ్మలు పెడతారు. ఇప్పుడు ఆయన సిలువలో చనిపోయాడు కాబట్టి సిలువ ఫోటో, రక్షణ వచ్చింది కాబట్టి. ఆయన ఇప్పుడు విమోచకుడిగా వచ్చాడు కాబట్టి దాన్ని అంగీకరించిన తర్వాత ఇప్పుడు కార్ ఫోటో. నీ వస్తువులో లేదేమి, నీ దండంలో ఏమీ లేదు. ఈ గేహజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వస్తువును ఆనందించాడు, ఆ బాల్ కేసి రుద్దాడు. ఎలాంటి కదలికలు లేవు, అసలు ఏ శబ్దము లేదట. లోపలికి ఎలీషా వచ్చి తను తగ్గించుకుని ఆ బాలుడి మీద వెళ్ళకెలా పడుకుని చాచుకొనగా బాలుడికి ఏం పుట్టింది? వెట్ట పుట్టెను. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలిగాక. వాక్యం ఉంచాలి బ్రదర్ అక్కడ. ఇప్పుడు వాక్యం ఎక్కడ ఉందంటే అది నీవే వాక్యం. ఇప్పుడు నువ్వు ఏది చెబితే అది జరుగుద్ది. వస్తువుల్లో కాదు, క్యాసెట్లో కాదు, క్యాసెట్లో కాదు. ఇప్పుడు దేవుడు రక్త మాంసాలు ఉన్న దేవుడు. ఇప్పుడు నువ్వు వస్తువులు తీసుకెళ్ళి ఆనేసి ఏం జరగదు అక్కడ. ఏమవుతుంది అక్కడ? ఎప్పుడైతే ఎలీషా బాలుడి మీద తను చాపుకొని పడుకున్నాడో బాలుడికి వెట్టగలిగి 7 సార్లు తుమ్మి లేచి కూర్చున్నాడు. ఏముంచాలి బ్రదర్ అక్కడ? వాక్యం ఉంచాలి అక్కడ, వస్తువులు కాదు ఉంచాల్సింది. ప్రభుకి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇప్పుడు ఆ ఎలీషా ఉన్న అభిషేకము ఇప్పుడు ఈ దినమున సజీవ మందిరాలుగా ఉన్న మనందరిలో ఉంది ఆ వాక్యం. మీరు ఎక్కడికైతే వెళ్తారో అక్కడ జీవము, మీరు ఏదైతే పలుకుతారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్. దాంట్లో ఏ నిరీక్షణ లేదు బ్రదర్. ఇంక దానికి ఎలాంటి అనువాదం కూడా లేదు బ్రదర్. ఇక ఎందుకంటే నువ్వు పలుకు, నేను నెరవేరుస్తాను, నువ్వు పలుకు, నేను చేస్తా. ఇది మనకు వాగ్దానము, ఇది మనకు ఇవ్వబడిన ఆజ్ఞ. ఇది దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, అవి జరుగుతో లేదు అని అనుమానించాల్సిన అవసరం అంతగానా లేదు. నువ్వు ఆనందించింది వస్తువులు కాదు, బైబిల్ కాదు, పుస్తకాలు కాదు, నీలో ఉన్న దేవుణ్ణి, నీలో ఉన్న వాక్యాన్ని. ప్రభుకి స్తోత్రం కలగాక. నీలో ఉన్న వాక్యాన్ని ఉపయోగిస్తే నీ ముందు ఏదైనా లేచి నిలబడుతుంది. నువ్వు ఏదైనా పొందుకోవడానికి దేవుడు సంపూర్ణమైన అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలగాక. చూడండి, 6 రోజులు దేవుడు 6 రోజులు ఆదాముతో ఉన్నాడు. ఆయన ఆదాముతో క్రియ చేశాడు. ఆయన ఆదాముతో మాట్లాడాడు. ఆయన తర్వాత 7వ రోజు ప్రభు ఎక్కడున్నారు? విశ్రాంతిలో ఉన్నాడు. బైబిల్లో ఉంది. ఎక్కడున్నాడు ఆదాము? విశ్రాంతి అంటే ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు బ్రదర్? భూమి మీద, పరలోకం మీద సంపూర్ణమైన అధికారాన్ని మానవునికి ఇచ్చి దేవుడు అదృష్టంలో ఉన్నాడు. 7వ రోజు ఎక్కడున్నాడు దేవుడు? 7వ రోజు మానవునికి అధికారం ఇచ్చిన రోజు అది. మీకు అర్థమైంది బ్రదర్? 1000 ఏళ్ల పరిపాలన ఎవరి కోసం? అది నీదది. 7వ దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినమును విశ్రాంతి తీసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే 7వ దినమున ఆ యొక్క భూమికి, పరలోకానికి, మొత్తానికి, దేవుని సృష్టి మొత్తటికి కూడా మనిషికి అధికారం ఇచ్చి దేవుడు విశ్రాంతిలో ఉన్నాడు. అదృశ్యంగా ఉన్నాడు దేవుడు. స్వేచ్ఛనిచ్చాడు మానవుడికి. ఆదాముకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. కానీ ఆదాము ఏం చేశాడు? స్వేచ్ఛను కోల్పోయాడు. దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఆ 7వ రోజు ఆ విధంగా ముగింపబడింది. కానీ ఇప్పుడు ఈ నిజమైన 7వ రోజు, ఈ ఏదేళ్ళలో లేదా ఈ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు నీకు పరలోకానికి, భూలోకానికి, సమస్తానికి, ఆయన సృష్టి అంతటిపైన దేవుడు నీకు అధికారం ఇచ్చాడు ఇప్పుడు. కాబట్టి ఈ 1000 ఏళ్ల పరిపాలనలో
ఈ సృష్టిని కంట్రోల్ చేసేది, జీవాన్ని కంట్రోల్ చేసేది, సమస్తాన్ని పరిపాలించేది ఎవరు అంటే సజీవంగా నువ్వే. ఈ మానవుడే ఈ వెయ్యేళ్ళ పరిపాలించేది. ఆ ఏదెల్లో ఆదాము ఆ 7వ రోజున ఆ ఆదాము తిరుగుబాటు చేసి స్వేచ్ఛను కోల్పోయాడు. కానీ ఇప్పుడు ఇక్కడున్న ఈ అవ్వ ఈ ఆదాము వీళ్ళు స్వేచ్ఛను కోల్పోయే వాళ్ళు కాదు, దేవుని సామర్థ్యాన్ని ఈ లోకాన్ని చూపించేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు దేవుడు విశ్రాంతిలో ఉన్నాడు బ్రదర్. నువ్వు ప్రార్థన చేసిన రాడు ఆయన, కనపడ్డ నీకైనా. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు బ్రదర్? 7వ రోజు ఏంటి? విశ్రాంతి. దేవుడు విశ్రాంతి. దేవుడు అదృశ్యంగా ఉన్నాడు. ఎలా అంటే తెర వెనకాల దేవుడు అదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు పని చేయాల్సింది ఎవరు అంటే నీవే. సంపూర్ణమైన అధికారం, పరలోకానికి భూలోకానికి సంపూర్ణమైన అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన ఆకాశాల మీద, భూమండలాల మీద, సమస్త సముద్రాల మీద, సృష్టి అంతటి పైన ఇప్పుడు అధికారం ఎవరిది అంటే నీదే. ఇప్పుడు దేవుడు విశ్రాంతిలో ఉన్నాడు బ్రదర్. ఇప్పుడు పని చేయాల్సింది ఎవరు అంటే నీవే పని చేయాలి ఇప్పుడు. ఆమేన్. కాబట్టి పరిపూర్ణమైన వాక్యమైన నీవు ఇప్పుడు నువ్వు పలుకు, నేను నెరవేరుస్తాను. అది నీకు ఇప్పుడు నా ఆజ్ఞ. ప్రభుకి స్తోత్రం కలగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, జీవము కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సమయంలో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తూ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్న మా దేవుడు మీకే స్తోత్రములు. మా ప్రభువా, యాయేరి ఇంటికి వచ్చే క్రమంలో గుడ్డివారు స్వస్థపడ్డారు, గుడ్డివారు స్వస్థపడ్డారు. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి తగ్గని వ్యాధిని కొద్ది క్షణాల్లోనే చర్మపు తెర వెనక దాగి ఉన్న మహిమను లాక్కుందామే. ఏ సాగిపోయారు మీరు చెప్తున్నారు. అమెరికాకి వచ్చినప్పుడు ఏ సాగిపోయారు అక్కడ, ఏసు నిలబడిపోయారు అక్కడ. ఎందుకంటే ఆమె పట్టుకుని లాగింది ఆయన అంగీ కాదు, ఆయన చర్మాన్ని కాదు, ఆయన అంగీ వెనక ఉన్న చర్మం వరకు దాగి ఉన్నటువంటి దైవత్వాన్ని పట్టుకొని లాగిందని మీరు చెప్పారు మా ప్రభువా. ఇప్పుడు ఎవరైతే ఏసు అంగీ లాగుతారో వాళ్ళు ఏమి పొందుకోలేరు, ఏసు శరీరం లాగుతారో వాళ్ళు ఏమి పొందుకోలేరు. ఏసు చర్మపు తెర వెనక దాగి ఉన్న దైవత్వాన్ని ఎవరైతే లాగుతారో వారు సమస్తాన్ని పొందుకుంటారని మీరు చెప్పారు మా ప్రభువా. యాయేరు ఇంటికి వెళ్ళే క్రమంలో జనులు కిక్కిస్తున్నారు. యేసు 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 అని కేకలు పెడతా ఉన్నారు. కానీ ఏ ఇంట్లో జీవం రాలేదు. స్వస్థ పొందుకున్నారు, అక్కడ ఏం మేలు జరగలేదు మిగతా వారికి. యాయేరు ఇంటిలో జీవం రావటం మేము చూసాం మా ప్రభువా. క్రీస్తు బయలుదేరాడు. యెహోవా మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి మానవ శరీరంలో ఆయన ప్రయాణం చేస్తూ వచ్చిన ఉన్నాడు మా దగ్గరికి. ఈ మానవ శరీరంలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది ఆయన కలుసుకుంటున్నారు, అనేక మంది ఆయన తాగుతున్నారు. యెరూషలేములో గుడ్డివారు చూపు పొందారు, గుడ్డివారు లేచి నడిచారు, చనిపోయిన వాళ్ళు లేచి కూర్చున్నారు. కానీ ఆయన ప్రయాణం ఆగిపోలేదు. అమెరికాలో గుడ్డివారు లేచారు, గుడ్డివారు నడిచారు, చూశారు, గుడ్డివారు నడిచారు అక్కడ. కానీ ఆయన ప్రయాణము అక్కడ ఆగిపోలేదు. ఆయన ప్రయాణము యాయేరు ఇల్లు. యాయేరు ఇల్లు. గొప్ప దేవుడు మీకే స్తోత్రములు. ఇప్పుడు ఇక్కడ మీ యొక్క నిజమైన యాయేరు నివాసాలు ఎక్కడ ఉన్నాయి? మానవ గుడారంలో ప్రయాణమైన మెస్సయ, మానవ గుడారంలో బయలుదేరిన మెస్సయ ఇప్పుడు యాయేరు ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు అవిశ్వాసంగా బయట యాయేరు ఇంట్లో ఉన్నాడు. మహాపరిశుద్ధుడు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాతో ఉన్నవారు, మాతో ప్రయాణం చేసిన వారు, మా బంధువులు నిలబడిన వారు, అయ్యో యాయేరు నీకేంటి ఇంత సోదర అని మా యొక్క దుఃఖంలో పాల్పంచుకునేవారు కేవలము మెస్సయాని నమ్మలేదు. యాయేరు మెస్సయాని అంగీకరించడం వల్ల యాయేరు ఇంటిలోకి వెళ్లి తలుపులు మూయబడ్డాయి. గొప్ప దేవుడా, ఈ గుడార దర్శనంలో మాతో పాటు ప్రయాణించిన వారు, మాతో పాటు పరిచర్యలో పాల్గొన్నవారు, మాతో పాటు స్వార్థ పరిచర్యలో ఉద్యమంగా నడిపించిన వారు, గొప్ప గొప్ప పాస్టర్లు, స్వార్థికులు అనబడిన వారు అనేక మంది మాతో పాటు వచ్చారు. కానీ వాక్యాన్ని పరిపూర్ణంగా వెంబడించకపోవడం వల్ల, పరిపూర్ణంగా నమ్మబడడం వల్ల వారు బయటే విడిచిపెట్టబడ్డారు. మేమందరము బలమైన దూత ద్వారా మేము ఈ గుడారం లోపలికి మేము ప్రవేశించాము.
అగ్ని స్తంభం కిందకి మేము వచ్చాము. ఓ మూడో ఈడ్పులోకి మేము ప్రవేశించాము ఇప్పుడు. ఓ గొప్ప స్థానాన్ని, భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవుడా మీకు ఈ స్తోత్రములు. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించి బలపరచండి, పెంచండి. మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలను గాక. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు నేను మర్చిపోయాను ఈరోజు. నువ్వు రాట కంటే ముందుగా గ్యాజీలు అనబడిన వాడు ఎంతమంది లేచి ఎన్ని దండాలు అంటించినా ఈ లోకంలో ఏ శబ్దం లేదు, ఏ కదలిక లేదు. నీ వచ్చిన తర్వాత భూమి ఆకాశము కదిలించబడిపోతుంది. ఆమేన్. జీవము ఈ లోకం చూడబోతుంది. స్తోత్రం కలగాక. మనం గత వారం మనం వదిలేసుకున్నాం అంశము పేరు. నేను మమ్మల్ని ఎందుకు అడుగుతారు బ్రదర్ అంటారా? లేదనుకుంటే బ్రదర్ వదిలేసిన అంశాలు మళ్ళీ మాట్లాడరు కదా, ఎందుకులే. క్రీస్తు బిడ్డం మోషే లాంటి ప్రవక్త. ఎలాంటి ప్రవక్త? మోషేను చూస్తే, మోషే పరిచర్ని మనం గమనిస్తే క్రీస్తు బ్రహ్మము పరిచర్య సులభంగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే క్రీస్తు బ్రహ్మం యొక్క చరిత్ర బైబిల్కి బయట జరిగింది కాబట్టి, బయట ఉంది కాబట్టి దాన్ని నమ్మడానికి లోకం ముందుకు రావట్లేదు. మోషే జీవితం అంతా కూడా బైబిల్లో ఇమిడి ఉంది కాబట్టి, బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి, అక్షరార్థంగా ఉంది కాబట్టి, క్రీస్తు బ్రహ్మం యొక్క జీవితాన్ని చూడాలనుకుంటే మీరు మోషేలో చూడొచ్చు. క్రీస్తు బ్రహ్మం యొక్క జీవితాన్ని మీరు చూడాలనుకుంటే మీరు సొలొమోనులో చూడొచ్చు. క్రీస్తు బ్రహ్మం యొక్క జీవితాన్ని మీరు చూడాలనుకుంటే ఆదాములో చూడొచ్చు. క్రీస్తు బ్రహ్మం యొక్క పరిచయాన్ని మీరు చూడాలనుకుంటే దానియేలు, ఇర్మియా, జకరియా, నెహమ్యా, హబక్కు వీళ్ళందరి జీవితాల్లో, పరిచర్యలో మీరు ఆయన జీవితాన్ని మీరు చూడొచ్చు. క్రీస్తు బ్రహ్మం యొక్క పరిచర్యని, ఆయన జీవితాన్ని బైబిల్కి జోడించి చూడకపోవడం వల్ల ఈ లోకము క్రీస్తు బ్రహ్మం ఎవరో గుర్తించలేకపోతా ఉంది. క్రీస్తు బ్రహ్మం ఎలాంటి వాడంటే మోషే ముందే చెప్పాడు, నాలాంటి ఒక ప్రవక్త. ఆమేన్. నాలాంటి ఒక ప్రవక్త, అది యేసుక్రీస్తు కాదు. మోషే లాంటి ప్రవక్త ఈయన అని అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు ఎత్తి చూపించాడు అక్కడ. కానీ క్రీస్తు అక్కడ క్రీస్తు బ్రహ్మమే మాట్లాడారు, దాన్ని వివరించుకుంటూ క్రీస్తు థామస్ కూడా మాట్లాడారు. మోషే లాంటి ప్రవక్త యేసుక్రీస్తు అవలేడు. కారణము యేసుక్రీస్తు యొక్క జననము, పరిచర్య, యేసుక్రీస్తు యొక్క అభిషేకము అవన్నీ కూడా ప్రత్యేకమైన కార్యాలు. ఆయన పుట్టుక ఒక ప్రత్యేకము, ఆయన అభిషేకం ఒక ప్రత్యేకము. అవునా బ్రదర్? ఆయన పరిచర్య కూడా ఒక ప్రత్యేకం. కాబట్టి మోషే పరిశుద్ధాత్మ గర్భము ధరిస్తే ఏకేబేదు మోషేని కనలేదు. అవునా? మరి ఎలాగ మోషే లాంటి ప్రవక్తతో యేసుక్రీస్తు? మోషే చాలా క్లియర్ గా చెప్పాడు, నాలాంటి ఒక ప్రవక్త, నాలాంటి ఒక ప్రవక్త దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు. అతని మాట వినని వాడు ఏమవుతాడు? అసలు భూమండలంలో కొట్టివేయబడతారు వాళ్ళు. మనుషుల్లో ఉండరు వాళ్ళు, జనుల్లో ఉండరు వాళ్ళు. అతని మాట వినాలి. మోషే లాంటి ప్రవక్త యేసుక్రీస్తు అవలేరు. కాబట్టి మోషే లాంటి ప్రవక్త ఎవరో ఈ క్రైస్తవులు చూడాల్సిన అవసరం ఉంది. మోషే ఎలాగైతే జన్మించినప్పుడు ఆ ఐగుప్తులో విరోధమైన కార్యాలు జరిగినాయో, మోషే జన్మించినప్పుడు ఎలాగైతే ఆయన గెంటు వేయబడి ఫరో ఇంట్లోకి వెళ్ళాడో, మోషే ఫరో ఇంట్లో రాజకుమారుగా పెరిగి మరలా గెంటు వేయబడ్డాడో, ఈ చరిత్ర అంతా చూడాలి క్రైస్తవులు. ఇది స్టోరీ కాదు, ఇది చిన్నపిల్లలు చెప్పుకునే చందమామ కథలు కాదు ఇవి. ఇది నిత్య జీవానికి పోయే మార్గం. ఇది పరలోక మర్మాలు యేసుక్రీస్తు చెప్పారు. ఇవి ఉపమానాలు కావు, ఇవి కథలు కావు, ఇవి ఉపద్ఘాతాలు కావు, ఇవి. ఇది నిన్ను పరలోకానికి తీసుకొని పోయేటువంటి
మార్గం ఇది, హెచ్చరికలు ఇవి, కథలు ఇవి. కథలంటే లోక సంబంధమైన కథలు కాదు. వారి యొక్క జీవితాలని నీకు మాదిరిగా ఉంచాడు దేవుడు బైబిల్లో. మోషే లాంటి ప్రవక్త చూడండి, 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు వారు బానిసగా ఉన్నారు. 400 సంవత్సరాల తర్వాత వారి మధ్యలో ఒక మెస్సే వస్తాడని, లేదా వాడికి విమోచకుడు వస్తాడని, ఒక నాయకుడు వస్తాడని వాళ్ళు ఎవరు ఊహించలేదు. వారెవరికి తెలియదు కూడా. కానీ క్రీస్తు కూడా మాట్లాడుతున్నారు, వారి యొక్క జాతి విమోచకుడిని దేవుడు వారి మధ్య నుంచి లేపాడు. ఎక్కడ? వారి జాతి విమోచకుడిని వారి కుటుంబంలోంచి లేపాడు దేవుడు. మరి యేసుక్రీస్తు ఎలా అవుతాడు బ్రదర్? యేసుక్రీస్తు ఏ కుటుంబం నుంచి లేచాడు? ఆయన ఏ కుటుంబంలో, ఆయన ఏ రక్తం ఉంది ఆయనలో? ఏ ఏ ఏ ఏ గోత్రం ఉంది ఆయనలో? ఏది లేదానికి. ఆయన యూద గోత్రములో నిన్ను నన్ను మార్చడానికి, జాతికి క్రమాన్ని మార్చి శాలవడానికి వచ్చాడు ఆయన దాంట్లో. కానీ ఆయన పరిశుద్ధుడైన, ఆయన ఏ గోత్రం చెందిన వాడు కాదు. ఆయనకి ఏ ఏ యూద రక్తం ఆయనలో లేదు, ఏ మనుషుల రక్తం ఆయనలో లేదు. కానీ మోషే ఎకేబేదు అమ్రాముల యొక్క రక్తంతో పుట్టాడు. మోషే ఎకేబేదు అమ్రాముల యొక్క రక్తంతో పుట్టాడు. బైబిల్లో రాయబడి ఉంది, మోషే సుందరుడై ఉండ చూచి అందంగా పుట్టాడు. ఇక మోషే యొక్క దేహంలో ఎకేబేదు అమ్రాముల యొక్క దేహము, శరీరం, రక్తమే ఉంది. ఈయన తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తుకి అన్వయిస్తే ఈయన ఆయన ఒకటి కాదని బైబిల్ చెప్తుంది. కాబట్టి నువ్వు క్రైస్తవులుగా ఉన్నటువంటి సహోదరులు మోషే లాంటి ప్రవక్త కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు మోషే లాంటి ప్రవక్త కోసం ఎదురు చూడాలి. జీవించి మరణించి మృతి చెంది పాతి పెట్టబడి తిరిగి లేచి రాబోతున్నాడు అనే సందేశంలో తీసుకోవడానికి మాట్లాడతారు. యేసుక్రీస్తు పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు ఆయన. కానీ మోషే ఎలా ఉన్నాడు బ్రదర్? పాపము ద్వారా పుట్టినటువంటి తల్లిదండ్రుల ద్వారా పుట్టిన వ్యక్తి అన్నాడు ఆయన. ఏ మానవుడు పరిపూర్ణుడు కాదు, ఎవరు నేను విడుదల చేయలేడు. ఒకవేళ ఎవరైనా నేను విడిపిస్తారు అంటే అతను కూడా పాపానికి లోనైన వాడు, దాసుడైన వాడే. కాబట్టి అతను నీకు సెట్ అవ్వడం సరిపోడు, నీకు బంధువుడిగా ఉండలేడు. నేను విడుదల చేసే బంధువుడిగా నేను ఉండలేడు ఆయన. నిన్ను విడిపించాలంటే, నీకు లోక సంబంధమైన ప్రతి దాని నుంచి నేను కొట్టివేయాలంటే ఆయన నీకు సమీప బంధుడిగా ఉండాలి. అందుకోసమే దేవుడు మోషేని ఎక్కడ లేపాడంటే వారి కుటుంబంలోనే పుట్టించాడు దేవుడు. ఆమె ఎక్కడ పుట్టించాడు? మోషే ఎక్కడ పుట్టాడు? వాళ్ళ మధ్యలోనే. విశ్వడం చెప్తున్నారు, ఇప్పుడు నీ విమోచకుడు కూడా నీ మధ్య నుంచే రావాలి. నీ విమోచకుడు కూడా ఎక్కడ రావాలి? నీ మధ్యలోంచి, నీ కుటుంబంలోంచే రావాలి. వాడు నీ వాడే ఉండాలి. వాడు నీ యొక్క రక్తం కలిసి ఉండాలి. కానీ వాళ్ళు ఏమై ఉండాలంటే పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులై ఉండాలి. ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. కానీ మోషే పాపిగానే ఉంటాడు. పాపిగానే తల్లిదండ్రుల దగ్గర రక్తంతో పుట్టాడు ఆయన. పాపిగానే జీవించాడు ఆయన. లోక సంబంధంగా ఉన్నాడు ఆయన. కానీ దేవుని యొక్క ఎన్నిక ప్రకారము పరిశుద్ధమైన మానవుడిగా అక్కడ మిద్యాను అరణ్యంలో అగ్నిస్తంభంలో తనను తాను పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నారని స్పష్టంగా చెప్పారు. ఆమేన్. మోషే అగ్నిస్తంభము కలిసే వరకు మోషే జీవితం వేరు, అగ్నిస్తంభం కలిసిన తర్వాత మోషే యొక్క జీవితం వేరు. ఎందుకంటే అగ్నిస్తంభం కలిసిన తర్వాత ఆయన పరిపూర్ణమైన అధికారాన్ని పొందుకున్నాడు. ఆయన అంతకుముందు భయపడి పారిపోయాడు. యవనస్తుడిగా ఉన్నాడు. కత్తిని విల్లుని వాడగలడు, శత్రువులు ఓడించగలడు, ఐగుప్తు సైన్యాన్ని మరి బలంగా ఓడించగలడు. వారి యొక్క రహస్యాన్ని జరిగిన వాడు ఆయన. అయినా కూడా దేవుడు తీసుకెళ్లి మిద్యాన్లో పెట్టాడు. కారణం ఏంటి అంటే లోక సంబంధమైన తెలివి ఆయనకు అవసరం లేదు.
అందుకోసమే ఆయన పరలోకం నుంచి వచ్చే అభిషేకాన్ని మోషేకి ఇవ్వడానికి విద్యలో పెట్టి ఆ ఐగుప్తులో ఎలాగా ప్రజలు విడిపించాలో ఆ అభిషేకాన్ని మోషేలో పెట్టి ఇప్పుడు మోషే శరీరం అంతా కూడా మృతతుల్యం అయిపోయింది, ముసలివాడైపోయాడు, చర్మం ముడతపడిపోయింది, నాలుక మడత పడతా ఉంది, మాట్లాడలేకపోతున్నాడు, కర్ర సపోర్ట్ లేకుండా నడవలేకపోతున్నాడు. ఐగుప్తు దేశంలో రసాయన శాస్త్రవేత్తగా చదివినటువంటి విద్యావేత్త 40 సంవత్సరాలు ఇంట్లో పోరులో భార్య కోపంలో ఇంటికి వెళ్ళలేక గొర్రెల మధ్యలోనే పడుకొని భాష మారిపోయింది. అనర్గళంగా మాట్లాడగలిగిన మోషే స్పష్టంగా చెప్తున్నారు అంట తప్ప ఏ భాష అట్లా ఆయనకి. ఎందుకంటే 40 సంవత్సరాలు గొర్రెలు కాచాడు ఆయన, వ్యాపారం కూడా చేశాడంట, గొర్రెల్ని కొనటం అమ్మటం బిజినెస్ కూడా చేశాడు ఆయన. ఈ గొర్రెల్ని కొన్న తర్వాత మళ్ళీ ఏం చేయలేట్లే, మేపాలి కదా, గొర్రెలు మేపేవాడు ఆయన. ఇప్పుడు అక్కడ ఆయన ఇంగ్లీష్ మాట్లాడడానికి అక్కడ ఎవరు రౌండ్ టేబుల్ సమావేశం లేదు అక్కడ, లేకపోతే ఏదైనా ఎప్పుడు మాట్లాడదామంటే అక్కడ ఎవరు లేరు. అక్కడ ఎవరితో మాట్లాడాలి? గొర్రెల భాష. నేను ఐగుప్తు రాజకుమారుణ్ణి, నేను ఐగుప్తు భాష మాట్లాడతాను నేను అని మోషే ఐగుప్తు భాష గొర్రెలతో మాట్లాడితే వాడికి అర్థం అవుతుంది బ్రదర్, వాడికి అర్థం కాదు, అవి వినలేవయ్యి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే గొర్రె భాష నేర్చుకున్నాడు. ఆయన మోషే ఏ భాష నేర్చుకున్నాడు? గొర్రెల భాష నేర్చుకున్నాడు. ప్రభు యేసుక్రీస్తు చెప్పారా లేదా, నేను గొర్రెల కాపరిని, నేను వాటిని మేపుతున్నాను, నా దొడ్డివి కానివి వేరే గొర్రెలని వాళ్ళు ఆడికి వెళ్ళలేను, అవి నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. ప్రభుకి స్తోత్రం కలను గాక. దేవుని భాష మనకు అర్థం కదండి, మనం గ్రహించలేము. ఆయన మనతో మాట్లాడాడు ఆ భాషలో, ఒకసారి మాట్లాడాడు ఆయన శిష్యులతో మాట్లాడితే ఏమొచ్చింది అక్కడ? ఉరుము ఉరినట్టుగా కనపడింది. వాళ్ళందరూ అనుకుంటారంటే ఉరుము ఏదో ఉరుము వచ్చింది అనుకుంటారు, కానీ ఏమైంది అక్కడ? ప్రభు మాట్లాడారు, లోకానికి అర్థం కావట్లేదు. కాబట్టి ప్రభు ఏం చేశారంటే మానవ భాష నేర్చుకున్నాడు ఆయన నీకోసం. మనమందరము ఆయన మేపు గొర్రెలము. గొర్రె స్వభావం చాలా మంది ఎగతలు చేస్తున్నారు. గొర్రె అంటే క్రైస్తవులందరూ కూడా ఎగతలు చేస్తున్నారు. ఎందుకు దేవుడు గొర్రెతో పోల్చాడంటే గొర్రె కృష్ణ చెప్తున్నారు, మేకకి గొర్రెకి వ్యత్యాసం చెప్తారు ఒక మెసేజ్ లో. మొత్తం మెసేజ్ అంతా అదే ఉంది. మెసేజ్ పేరు గొర్రెల కాపరికి ఎందుకు కనపడాలా? ఏ మెసేజ్ మీరు మర్చిపోయాను, టైటిల్ మర్చిపోయాను. ఆ రెండు గురించి మాట్లాడారు. ఆ గొర్రె ఏం చేస్తుందంటే, నేను ఈ మధ్యన ఏది విన్నాను అది, ఆ గొర్రె ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా తన తలని కిందకే వచ్చింది. పైకి చూస్తే ఏం కనపడుతుంది? లోకం కనపడుతుంది, రంగులు కనపడతాయి. కాబట్టి దానికి మనసు ఏమైపోతుంది? అందుకోసమే అది ఏంటంటే లోకంపై చూడకుండా తన కళ్ళుని ఎదురుగా ఏముందో చూడండి, ఎదురుగా చెల్లుతా వెయ్యిద్దా వెయ్యిద్దా దానికి అవసరం లేదు. ఎందుకంటే ఎటు మనం లోకం వైపు చూస్తుంది. హీరో కనపడేశారు, నువ్వు కూడా హీరో కనపడేశారు. ఈ హీరో ఎవరైతే హీరో ఆమె హీరో ఉన్నాడు. లోకస్తుల హీరో లోకస్తులు నరకాన్ని పంపిస్తారు, కానీ మీ హీరో మిమ్మల్ని ఏం చేస్తారు? లోకస్తుల హీరో ఒక సినిమాలో ఒక మాట్లాడేస్తారు, మరొక సినిమాలో మరొక మాట్లాడేస్తారు. హీరో కూడా కూడా ఒకసారి ఏలియగా, ఒకసారి ఏలంగా, ఒకసారి ఏలియగా, ఒకసారి దాడిగా, ఒకసారి ఏసుగా, ఒకసారి వేసుకున్నాగా, ఒక తీసుకోగా, ఇప్పుడు నీలాగా ఆయన పాత్ర మార్చుకున్నాడు. ఈ విపత్రమే కాదు, ఇది కేవలం సకల పాత్రలు అన్ని మాత్రం పూజిస్తుంది. మనలో మనం తీసుకోవాల్సింది మనం తీసుకోవాలి. అయితే ఒక మోడల్ తీసుకోవాలి. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఆయన హీరో, ఆయన తండ్రి, ఆయనే సంవత్సరానికి ఆయనే తగిన పడాలి. చూడండి, గొర్రె నాయకుడు ఎలా వెళ్ళిపోతారో వెళ్ళిపోతాయి. కాబట్టి విశ్వాసులు మీరు కూడా మీ ముందు ప్రవక్త ఏదైతే చెప్పారో ఆ వర్తమానం ప్రకారంగా అది ఎలా ఉంటే అలాగే వెళ్ళిపోవాలి. ఆ పుస్తకం అలాగే వెళ్తుంది కదా. ఇప్పుడు వర్షాలేమో వర్షాల కోసం ప్రార్థన చేద్దాం. అందరూ మామూలుగా వచ్చారు కానీ మొత్తం ఏం చేసిందట, గుడి పట్టుకొచ్చింది. అందరూ అడిగారంట నవ్వకుండా, ఏంటి గొడుగు తెచ్చుకున్నావు, ఏంటి మనం వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, మరి దేవుడు మన ప్రార్థన అంగీకరించి వర్షాన్ని ఇస్తాడు కదా, మరి అప్పుడు ఇంటికి వెళ్ళాలంటే మరి తడుచుకుంటూ వెళ్తాం ఏంటి అదంట. పిచ్చిదనా, నువ్వు పిచ్చిగా ఉన్నావు. ముందు ఆ విషయంలో బాగుంటారు కదా, మనల్ని పాజిటివ్గా ఉంటారు. వాళ్ళకైతే 100 మార్కులు ఇచ్చేయచ్చు. ఆ విషయాలు అయితే మన డిమోటివేషన్ చేసే విషయాలు అయితే 100 ఇచ్చేయచ్చు. ఈ సిస్టమ్ చూసి ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఏం ఉండదు. అలా డిమోటివేషన్ చేసే వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు. చాలా 100 మార్కులు ఇచ్చేస్తాం మనం. ఆ సిస్టర్ గొడుగు తెచ్చుకుని బయట పెట్టుకుందామే, లోపల కూర్చొని అందరూ ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన చేశారంట. ప్రభు మాకు వర్షం లేదు, వర్షాన్ని ఇవ్వండి, వర్షాన్ని ఇవ్వండి, వర్షాన్ని ఇవ్వండి. ముగింపు ప్రార్థన అయిపోయింది, బయట వర్షం మొదలైంది. నిశ్చయిత కలిగి ఉంది ఆమె. ఆమె ప్రార్థన మీద ఆమెకు నమ్మకం ఉంది. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు బదిలిస్తాడే నమ్మకం ఉంది ఆమెకు. ముగింపు ప్రార్థన అయిపోయింది, బయటకు చూస్తే వర్షం మొదలైంది. అందరూ లోపలే ఉన్నారంటే గొడుగు తీసేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. సమస్య చెప్పారు ఇది. ఇంకోటి కూడా చెప్పారు, దేవుడు సముద్రం మీద ఎలాగైతే నడిచాడో నీవు కూడా అలాగే నడవగలవు. నీ ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను ఏమి చేయలేవు అని ఒక ఆయన పాస్టర్ గారు ప్రసంగం చేశాడంట. ఒక సహోదరి పాలు అమ్ముతూ ఉంటుందంట. పొద్దున్నే పాలు తేవాలి. ఆమె పాలు తేవాలంటే మధ్యలో నది అడ్డు ఉందంట. ఒకరోజు రాత్రి అంతా భయంకరమైన వర్షం పట్టింది. ఇప్పుడేమే ఈ పాలు పట్టుకొని నది దాటి అటువైపు వెళ్ళి పాలు ఇచ్చి రావాలి. తెల్లరిపాటికి వర్షం పడేసరికి ఏమైపోయింది, నది అంతా భయంకరంగా ప్రవహిస్తుంది. అయ్యో, అటు పక్కన పాస్టర్ గారు, కొంతమంది విశ్వాసులు అందరూ అటు నుంచి ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మనకి ఆ సిస్టర్ ఇట్టే రావాలంటే ఎలా వస్తుంది? ఆమె ఎలా వస్తుంది? ఆమె ఏం ఆలోచించలే. ఏ పాస్టర్ గారు అయితే వాక్యం చెప్పారో ఆ పాస్టర్ అక్కడే ఉన్నాడు. నీ ఎదుట ఏది నిలబడి చాలదు, నువ్వు సంవత్సరం జయిస్తావు, నువ్వు ఏదైనా నువ్వు అధిగమించి వెళ్ళిపోతావు అని చెప్పినప్పుడు ఆమె నమ్మింది. నమ్మి ఏం చేసిందంటే నది మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది. పాస్టర్ గారు కాళ్ళు ఉనిగిపోయినాయి అంటే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే. అంటే మెసేజ్ చెప్పే పాస్టర్ గారికి కూడా విశ్వాసం లేదు. నేటి సంఘాల పరిస్థితి అలా ఉంది. కానీ ఆమె ఎలా తీసుకుందని, అది నిజమైన దేవుని మాటగా తీసుకుందామే. అది గొర్రె తత్వం అంటే అది. ఈ గొర్రె ఏదైనా సరే నాయకుడు దూకే అంటే ఏం చేస్తే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకటి దూకిందంటే ఇవాళ ఇక ఇక మిగతా ఆగవే కాదు. గొయ్య, లోయ, నీళ్ళ ఇక అది సంబంధం లేదు, ఏం చేస్తాయి, దూకేసి వెళ్ళిపోతాయి. ఈ మధ్యన ఒక వీడియో చూశాను నేను, చారిటీగా ఎగ్జాంపుల్ గా చేయడం కోసం. ఒక గొర్రెల వ్యాపారి ఏం చేశాడంటే చుట్టూ మంటలేసాడు, రౌండ్కి మంటలేసాడు. ఇప్పుడు ఈ మంటలోంచి అటువైపు మధ్యలోకి వెళ్ళాలి, ఇక్కడ కూడా వెళ్ళలేదు. కాబట్టి ఆ నాయకుడు ఏం చేసాడు, ముందు ఈ మంటల్లో ఎగిరి దూకాడు. ఆయన వెంబలో ఒకటి దూకేసింది. అదంతా మొత్తం ఈ గుంపంతా అటే పక్కల మధ్య చుట్టూ అగ్ని ఉంది. మళ్ళీ ఆయన ముందు దోస్తాడు, ఒకటి రావట్లేదు. మళ్ళీ ముందు బయటికి వెళ్ళిపోమని ఏం చేస్తాడు ఆయన, బయట దోస్తా ఉంటే చుట్టూ అగ్ని ఉంది కదా, ఒక్క గొర్రె ముందుకు రావట్లా. మళ్ళీ నాయకుడు ఏం చేశాడు, లోపల నుంచి మళ్ళీ దూకాడు. ఆయన దూకిన వెంట ఇంకోటి దూకేసింది. దాని మళ్ళీ ఇంకోటి, మొత్తం మళ్ళీ మందంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఎవరైతే గొర్రెలని అవమానిస్తున్నారో విశ్వాసాలని, దీన్ని చూసే దేవుడు వాళ్ళని గొర్రెలతో పోల్చాడు. ఆయన గొర్రె మృదువైనది, అది సొంతగా ఆధారపడలేదు, అది తన నాయకుడి మీదే ఆధారపడుతుంటుంది. దానికి లోకంతో పని లేదు, తన యొక్క హృదయాన్ని ఎప్పుడు కిందకే ఉంచుకుంటుంది. అందుకోసమే దేవుడు తన విశ్వాసుల్ని
గొర్రెలతో పోల్చాడు ఆయన. నా గొర్రెలు అని పిలిచాడు ఆయన. అంతేగాని వీళ్ళు ఎగతాళి చేస్తున్న గొర్రెలు కాదు. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి దేవుడు తన సొంత భాషలో వస్తే ఈ లోకం గ్రహించలేకపోతుంది, అర్థం కావట్లా. అందుకోసమే మానవ భాష ఆయనకు అవసరమైంది. మానవ భాష ద్విభాషి. క్రిస్తవం అంటారు ఈ లోకంలో ద్విభాషి ఉన్నాడు. యోసేపు ఆ యొక్క అంతఃపురంలో ఉన్నప్పుడు యోసేపు ద్విభాషిగా ఉన్నాడు. యోసేపుకి ఎబ్రి భాష తెలుసు, యోసేపుకి ఐగుప్తు భాష కూడా తెలుసు. రెండు తెలుసు ఆయనకి. ఎవరు హెబ్రూలో మాట్లాడుతున్నా నీకు అర్థమైపోద్ది, ఎవరు ఐగుప్తు లాంగ్వేజ్ మాట్లాడినా వీళ్ళకి అర్థమైపోద్ది. అన్నలందరూ అక్కడికి వచ్చి హెబ్రూ భాషలో మాట్లాడుకుంటారు. వాళ్ళు రాజుగారి దగ్గరికి వచ్చి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా అని ఉంటాడు. ఇవన్నీ ఆయనకి వినపడుతున్నాయి, ఆయనకి అర్థం అవుతున్నాయి. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ద్విభాషి. మన మధ్యలో ఉన్న క్రిస్ థామస్ చెప్పారు, మన మధ్యలో కూడా ఒక ద్విభాషి ఉన్నాడు. ఆ ద్విభాషికి రెండు భాషలు తెలుసున్నాడు. ట్రాన్స్లేషన్ చేయాలంటే ఏముండాలి? ఇప్పుడు సతీష్ గారు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు కదా, ఆయనకి తమిళ భాష తెలిసి ఉండాలి, తెలుగు కూడా తెలిసి ఉంటేనే ఆయన మనకి ఆ భాషను మన భాషలోకి అనువదించగలుగుతాడు. ఆయన ఆ ద్విభాషికి కూడా ఏం తెలిసి ఉండాలంటే, ఇప్పుడు ఈ లోకానికి ఒక ద్విభాషి వచ్చాడు. ఆ ద్విభాషికి కూడా ఆయనకి దేవుని భాష అంటే తెలియాలి, ఆయనకి మానవ భాష అంటే తెలియాలి. అప్పుడే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో గ్రహించి ఆయన మనుషులతో చెప్తాడు, దాన్ని అనువదిస్తాడు. ఆయన మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నాడు, ఐగుప్తు భాష వచ్చు మోషేకి. కానీ అక్కడ గొర్రెలు ఉన్నాయి. అక్కడ ఐగుప్తు భాష మాట్లాడతా రసాయన, నేను ఒక మంచి ఏదైనా ఒక దాని ఏమంటారు సైన్స్ చేసి చూపిస్తా, ఓ పని చేయవు అక్కడ. మోషే తెలివి అక్కడ పనిచేయదు, ఐగుప్తు జ్ఞానం అక్కడ పనిచేయదు. కాబట్టి భాష మారిపోయింది. ఇప్పుడు ఏమన్నాడట? డుర్ డుర్ హే 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 అన్నాడు ఆయన. అలా పిలిస్తేనే వాటికి అర్థమైంది. అది ఏ భాష? గొర్రెల భాష. ఇప్పుడు దేవుడు నీకు ఏ భాషలో మెసేజ్ ఇవ్వాలో, ఏ భాషలో మాట్లాడితే నీకు అర్థమవుతుందో అదే భాషలో దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. నీకు అర్థం అవ్వాలండి, నీకు అర్థమయ్యే విధంగా చెప్పాలండి, సమస్తము నీకు లోపరచాలని సమస్యలు చెప్తున్నారు. నేను ఇందాకే చదివాను ఎక్కడో. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి, అది నేను రాసుకోలేదు, చదివానండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సమస్తాన్ని నీకు బోధించడానికి దేవుడు రక్త మాంసాల రూపంలో వచ్చారని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని నీకు నిజం చేయడానికి. క్రైస్తవులకి ఎలా ఉందంటే బైబిల్ టైటిల్ ఉన్నట్టుంది. థామస్ టైటిల్ ఏంటది? అత్యున్నతమైన సంఘానికి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నిజం చేశారా, స్పష్టం చేశారా? స్పష్టం చేశారు. అంటే అత్యున్నతమైన సంఘానికి మాత్రమే దేవుడు గ్రంథాన్ని గ్రహించినట్లుగా చేస్తా ఉన్నాడు దేవుడు. మిగతా వాళ్ళకి అర్థం కావట్లా. అక్కడ భూమి మీద ఉన్న యేసుకి అర్థమైంది ఆయన ఏం మాట్లాడారు, ప్రభు భాష. ఇప్పుడు మోషే కూడా తన చుట్టూ ఉన్న వారి అందరి యొక్క భాషలు మర్చిపోయాడు. అందుకోసం ప్రభు అడుగుతున్నారు, అయ్యే మోషే, ఇప్పుడు నా ప్రజలు విడిపించాలి, నీ జాతిని విడిపించాలంటే ఆయన అంటున్నాడు, లేదయ్యా నేను మాట్లాడడం మర్చిపోయాను, ఇప్పుడు నేను మాటలు నాకు రావు. ఎందుకంటే ఇప్పుడు నేనేమైపోయాను, ఇప్పుడు నాలుక మడతపడిపోతుంది, నాకు కనబడిపోతుంది, మాట్లాడలేదు నేను. నీకు నోరు ఉంచుతాను నేను, నువ్వు వెళ్ళు. నీకు నోరు ఉంటుంది, నువ్వు వెళ్ళి నిలబడు. నీ నోరు ఎవరు? నీ సహోదరుడే నీ నోరు. నువ్వు తప్పించుకోవడానికి లేదు బ్రదర్. నేను కాలు బాగలేదు, మాట రాదు, చూపు లేదు, నడకలేదు. దేవుని ఎన్నికలు నువ్వు ఉంటే దేవుడు నీ ద్వారా ఏదైనా చేయగలడు. ఒక స్తోత్రం కలగాక. హల్లెలూయా. చూడండి, గమలీయేలు అప్పటి వరకు తిట్టాడు ప్రభుని, అవునా? ఇది తప్పు, ఇది వ్యతిరేకం అని తిట్టాడు. కానీ అందరు దూషిస్తుంటే ఒక మాట చెప్తున్నాడు గమలీయేలు, లేదు లేదు లేదు, మీరు ఆయన్ని అనవసరంగా అనకండి. మనుషులందరి కోసం ఒక మనిషి ప్రాణం పెట్టాలి,
బహుశా అతను ఇతనేమో, అతను ఇతనే అయితే మీరు ఆపత్తులు అవుతారు. ఒకవేళ ఇతను కాదేమో మీరు వెంబడిస్తే నరకానికి పోతాడు చెప్తున్నాడు గమలీయలు. ఆ? ఎందుకంటే ఆయన జీవితం అలా ఉంది. కృష్ణ గారు మాట్లాడుతారు, ఆయన జీవితం అలా ఉంది. ఎలా ఉందంటే ఒక జక్కయ్య మార్పు వచ్చే విధంగా, ఒక గమలీయలు మార్పుపోయే విధంగా, ఒక నికోదేము మారిపోయే విధంగా. నికోదేము ఈయన కూడా రహస్య విశ్వాసే. ఇతను కూడా ఒక సమాజ మందిరం అధికారి. దేవుడు వచ్చాడు, ఆయన మెస్సయ్య అని నమ్ముతున్నాడు. కానీ బయట చెప్పాలంటే సిగ్గు, భయం. అందుకోసమే రాత్రి సమయంలో వెళ్ళాడు, అర్ధరాత్రి వెళ్ళాడు, వెళ్ళి అడుగుతున్నాడు నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని చెప్పాడు సమాధానం. అయ్యా నువ్వు తిరిగి జన్మించాలి, తిరిగి జన్మించాలి. అర్థం కాలేదు. నేను ఎలా మళ్ళీ తల్లిగారి నుంచి రాగలను ప్రభు అన్నారు. నువ్వు ఎన్ని రోజులు ఏ మెసేజ్ చెప్పావు, ఇస్రాయేల్ని ఎలా నడిపించావు? చూడండి బ్రదర్, నిజమే బ్రదర్, చాలా మంది ఇలాగే ఉన్నారు. ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఏం బోధిస్తారో తెలియదు. ఇజ్రాయేల్కి బోధకుడు ఏంటి ఈ మాత్రం కూడా మీకు తెలియలేదా? ప్రభు దానికి అప్పుడు ఆ మాటకి అర్థం చెప్తున్నారు అక్కడ. నీటి ద్వారా, ఆత్మ ద్వారా నువ్వు తిరిగి జన్మించాలి, కడగబడాలి. అర్థం కాలేదు లోకానికి, కానీ తెలుసు ఆయన మెసేజ్. రావాలంటే సిగ్గు, భయం. చాలా మంది చెప్తుంటారు కదా యేసు దేవుడే మాకు తెలుసు, కానీ ఆయన దేవుడే, ఈయన దేవుడే, అందరూ దేవుడే. మా వాళ్ళు ఊరుకోరు, నా భర్త ఊరుకోడు, నా భార్య ఊరుకోదు, నా కుటుంబం ఊరుకోదు అని ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు. వాళ్ళకి వాళ్ళు రహస్యంగా నమ్ముకోవడం వల్ల వాళ్ళు ఎంత మాత్రం కూడా పరలోకానికి రాని వాళ్ళు. నేను నమ్ముతాను యేసు, నాకు తెలుసు, ఉపయోగం లేదు. అర్ధరాత్రి వచ్చాడు. యేసు క్రీస్తు యొక్క జీవితం, కృష్ణ గారు మాట్లాడుతారు. ఎందుకు నికోదేము అంత పెద్ద పాస్టరు ఎందుకు అర్ధరాత్రి వచ్చాడంటే, అంతగా నేను నమ్ముతున్న వాక్యం తప్పు, ఆయన చెప్తున్న వాక్యం నిజము అని కదిలింపబడేంత పరిచర్య ప్రభు చేశారు అక్కడ. ఓ నాకు ఇంత సంఘం ఉంది, నాకు ఇంత నడిపింపు ఉంది, ఇంతమంది నడిపిస్తాను నేను. నా దగ్గర లేని ఉద్యోగము ఆయన దగ్గర ఏదో ఉంది. అర్ధరాత్రి వచ్చాడు. గమనియాలు చెప్పాడు ఆయన గురించి. ఏ రోజు విన్నాడు, సాక్ష్యం అడిగాడు. అయ్యా ఒక్కసారి ఆయన పిలవండి, ఒకసారి నేను ఆయనతో మాట్లాడతాను. ఏంటి ఎవరు చూసినా ఏసు అంటున్నారు, ఏసు అంటున్నారు, ఒకసారి పిలవండి. అవునండి, మీరు కూడా మీ జీవితం కూడా అలాగే ఉండాలని చెప్తారు తెలుసుకున్నాం. సువార్తకు తగిన విధంగా నీ జీవితం ఉండాలి. నీ గురించి చెప్పినప్పుడు ఒక్కసారి సతీష్ అబ్బా ఏంటా ఆయన గురించి ఒక్కసారి ఆయనతో చూడాలి, ఒకసారి ఆయనతో కలవాలి. భాస్కర్ గారు ఫోన్ చేశారు ఒక 2 నెలల కిందట నాకు చేసి, ఇది ఊరి టీ షర్ట్లు తయారవుతుందంటే నేను ఒక సోదరుతో పంచుకున్నట్టున్నది. టీ షర్ట్లు నైట్ వేర్స్ తయారవుతుంటాయి ఇప్పుడు చెన్నైలో, తమిళనాడులో. తిరుపూర్ 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 తిరుపూర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన క్రీస్తు వినడం ప్రవక్తగా అంగీకరిస్తాడు. ఇప్పుడు క్రీస్తు వినడం తర్వాత ఆయనే ప్రవక్త అని చెప్పుకుంటాడు. నేను మెస్సయ్యానని చెప్పుకున్నాడు ఆయన. ఆ చర్చి పైన కూడా తన పేర్లు ఫోటోలు వేసుకున్నాడు ఆయన ఆ చర్చి మీద. ఆయనకి మెసేజ్ చెప్పాలని అక్కడ మన మన సహోదరులు ఆ ఏరియాలో ఉన్నారు. తిరుపూర్ ఆ ప్రాంతంలో దేవాజీ గారు, ఇంకో అతని పేరేంటి, దేవరాజు గారు, వాళ్ళంతా ఆ ఏరియా. మరి ఎవరు పిలిచారు వీళ్ళని? అక్కడికి వెళ్ళారు వీళ్ళు. అక్కడికి వెళ్ళి మాట్లాడారు, మెసేజ్ అంతా మాట్లాడారు. పొద్దున్న సాయంత్రం దాకా స్పోకెన్ వర్డ్ తీసి మాట్లాడారు. కానీ అతను ఆల్రెడీ వాత వేయబడిన మనసాక్షి కలిగినాడు కాబట్టి ఎన్ని చెప్పినా కూడా తీసుకొచ్చి మళ్ళీ తన వాక్యానికే మూడేస్తున్నాడంట. సరే ఇక వాళ్ళు అనవసరంలే, మేము ఒకసారి వెళ్ళిపోతాం బయలుదేరుతా ఉంటే, ఇక మీరు కూడా వెళ్ళిపోతున్నారు, మీరు ఓడిపోయారు, మిమ్మల్ని ఓడించేసా, ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఓడించాలి అని చెప్పాడు. ఆయన ఆంధ్రాలో ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఓడించాలి అని చెప్పాడు. అడిగారంటే వీళ్ళు భాస్కర్ రెడ్డి బెదరు అడిగారండి, ఎవరు బెదరంటే ఆంధ్రాలో ఒక ఆయన ఉన్నాడు రాజు మెడకి, ఇక అక్కడికి వెళ్ళాలి, ఆయన ఓడించాలి, మేము వింటా ఉన్నాం ఆయన దగ్గర, ఆయన గురించి మేము వెళ్ళి ఆయన దగ్గరతో మాట్లాడి, నేను ఇప్పుడు ఈ గడిలో నేను ప్రవక్త, నేను చెప్పేది నిజం అని
చెప్పి ఒప్పించి అక్కడ వాళ్ళు ఓడించాలి అని చెప్పాడు. ఆ బ్రదర్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు, బ్రదరు ఆ బ్రదర్ మీ దగ్గరికి వస్తా అంటున్నారు, జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మొత్తం వినడం నమ్ముతున్నారు కానీ వాడు సొంత సిద్ధాంతాన్ని సృష్టించారు, వాళ్ళు మీ దగ్గరికి వస్తా అంటారు వాళ్ళు, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పారు. బట్ రానండి పర్వాలేదు, యెహోవా ఈరే, మాట్లాడేది మేం కాదు కదా బ్రదర్. ఆయన వాక్యాన్ని ఎవరు రుజువుపరచాలి? ఆయనే రుజువుపరచుకోవాలి. కాబట్టి దేవునిలో నీ పరిచర్య, నీ క్రియలు ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఒకసారి సతీష్ గారిని కలవాలి బ్రదర్, ఆయన మంచి ఆత్మీయ సహోదరుడు. ఒకసారి టైటిల్ తో నేను ఉండాలి బ్రదర్, కొంచెం మాట్లాడాలి బ్రదర్, ఆయన ఆయన ఆత్మీయ ఒక సహోదరుడు అనే విధంగా మన పద్ధతి ఉండాలని చెప్తున్నారు, వాక్యం చెప్తారు. అలా క్రియ చేయాలి. యేసుక్రీస్తు అలాగే చేశారు. అందుకోసమే హేరోదు కూడా ఒక్కసారి నేను చూడాలి అనుకున్నాడు. ఆయన నికోదేమో అర్ధరాత్రి చూశాడు ఆయన్ని. గమలీయేలు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ప్రవక్త ఉండొచ్చేమో, ఒకవేళ మీరు అవమానిస్తే మీరు పాపులు అయిపోతారు, వాక్యాన్ని దూరం అయిపోతారు మీరు. గమలీయేలు అంటున్నాడు ఆయన. జక్కయ్య అది ఏంటి ఆయన స్పెషల్ చూడాలి, నేను వెళ్ళి ఆయనతో మాట్లాడాలి. ఆయన నేను ఏం చేయాలి? అడిగేవాడు అబద్ధికుడు అని చెప్పాలి, ఒప్పించాలి. ప్రిపేర్ అయిపోయాడు. పాత నిబంధన అన్ని ప్రిపేర్ అయిపోయాడు. కైప పాస్టర్ గారు, వాళ్ళ పాస్టర్ గారు కైప ఈ అన్ని ఒక్క ప్రశ్న ఆయనకి జకయ్య స్వయంగా చెప్పారు బ్రదర్. ఒకరోజు ఆరాధన అయిపోయిన తర్వాత కూర్చోబెట్టాడు కైప. ఎవరిని? జకయ్య. అయ్యా రేపు పొద్దున మా ఏరియాకి వస్తున్నాడు యేసు, మరి ఇప్పుడు నేను ఆయనతో ఏం మాట్లాడాలి అని అడిగాడు కైపని. కైప కూర్చోబెట్టి, అయ్యా ఆయనకి బైబుల్ అంతా ఎందుకు అయ్యా టైం వేస్ట్, జకయ్య ఒక్క మాట అడిగామా, మలాకి 3వ అధ్యాయం తీసి దేవుడు తన ఆలయంలోనికి అది చాలు అన్నాడు. ఆయన నేను రాసేసుకున్నాడు మలాకి 3:1 4-5 రిఫరెన్స్ రాసుకుని మడత పెట్టుకుని జోలు పెట్టుకుని వెళ్ళాడు ఆయన. ఎక్కడికి? ఆ ప్రాంతానికి మెసేజ్ వస్తున్నాడు కాబట్టి ఈ 4 ప్రశ్నలు ఆయన అడగాలి. ఈ ప్రశ్నలు పత్రం ఏమైపోయిందో తెలీదు. చూడండి, ఎందుకంటే ఆయన పరిచర్య అలాంటిది. ఆయన ఎవరంటే బైబిల్ చెప్తుంది, సాక్ష్యం ఇస్తున్నారు, ఇతడును అబ్రాహాము కుమారుడే. హల్లెలూయా. జక్కయ్య ఎవరు బ్రదర్? మనోడే. కాబట్టి ఎందుకు వదిలిపెట్టాడు ఆయన? ఏం చేశాడు తెలుసా? ఆయన ఎక్కడైతే పొదల చోట దాక్కున్నాడో అక్కడే ఒక సంతకం పెట్టాడు తెచ్చి. ఆయనకి కిలోమీటర్ల దూరంలో ఎక్కడా ప్లేస్ లేనట్టు జక్కయ్య అయితే ఏ చెట్టు చోట జక్కయ్య దాక్కున్నాడో ఈ నిమోనియాతో బాధపడుతున్న బాలను తీసుకొచ్చి తల్లిదండ్రులు తీసుకొచ్చి అక్కడి నుంచో పెట్టాడు. పైగా అంతకుముందు రోజే వాళ్ళు వచ్చి డబ్బులు అడిగారట జక్కయ్యని, అయ్యా మా బాబుకి బాగలేదు అంటే చాలగిరం ఉంది జక్కయ్యకి, బాబుకి బాగా ట్రీట్మెంట్ చేయించాడు, డబ్బులు ఇచ్చాడట. డాక్టర్లు చెప్పారంట బాబుని అసలు ఎంత మాత్రం కూడా మంచులో చలిగాల్లో చల్లని వాతావరణంలో మీరు అసలు ఎక్కడ ఉంచొద్దని చెప్పారంట. అది కూడా తండ్రి జక్కయ్యతో చెప్పాడు. మరి బాబు జాగ్రత్తగా కాపాడుకుంటాయా అని డబ్బులు కూడా ఇచ్చాడు హాస్పిటల్కి వెళ్తాకి. తీరా ఇది చూస్తే, ఈ పదవి చూస్తే ఎవరు కనపడుతున్నారు? ఎవరికైతే డబ్బులు ఇచ్చి హాస్పిటల్ పంపించారో ఆ భార్య భర్తలు ఆయన కనపడుతున్నారు. చూడంగా చెప్తారు, కోపం వచ్చేసిందంట, బయటికి వెళ్ళిపోయి కొట్టేదా అనుకుంటాడంట జక్కయ్య. నేను బయటకు వస్తే దొరికిపోతా కాదు, రేపు మళ్ళీ నా దగ్గరికి వస్తా, రేపు చెప్తే వీడి సంగతి. హాస్పిటల్కి వెళ్తున్నాడు, హాస్పిటల్కి వెళ్ళలేదు, పైగా చలిగల్లో మంచులో తిప్పొద్దని చెప్పాను నేను, తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? చలి మంచు పడుతుంది అక్కడ తీసుకొచ్చి. ఇదంతా ఎవరి కోసం కదా? జక్కయ్య మార్పు కోసం. జక్కయ్య కోపం వస్తుంది. అయినా అనుకున్నాడు ఇప్పుడు కాదు, కొత్తగా రేపు అక్కడ చూస్తా అనుకుంటాడు. ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ వచ్చినారో ఆయన నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు. ఈయన వచ్చి అక్కడే ఆగాడు. మనం అనుకుంటాం బ్రదర్ ఏంటో కానీ నా దగ్గర జరిగింది బ్రదర్, నాకే జరిగింది బ్రదర్ అనుకున్నా కదా. అవునండి, నువ్వు కూడా అబ్రాహం సంతానమే. నాకే జరిగింది బ్రదర్. అవును బ్రదర్, నువ్వు అబ్రాహం సంతానం. అంత పొద్దున్నే మంచులో చెట్టు చండ కూర్చోవలసిన కర్మ ఏంటి బ్రదర్ ఆయనకి? ఆయనకి ఏం అవసరం? నమ్మితే నమ్మచ్చు, నాకు వద్దులే వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళి ఆ రిఫరెన్స్ జోలు పెట్టుకుని రావాలి అక్కడికి. లోపల ఏదో కదిలిస్తుంది ఆయన్ని.
స్వడంగా చెప్తారు చక్కయ్య మెసేజ్ మీరు చదివి ఉంటారు కదా, స్వడంగా చెప్తారు దాంట్లో అసలు ఆ రాత్రి పడుకోలేదు చక్కయ్య. ఏ అంగి వేసుకోవాలి, ఏ పెర్ఫ్యూమ్ కొట్టుకోవాలి, నా జుట్టు ఎలా దూకోవాలి, ఆ షేక్ హ్యాండ్ ముందు నేనే ఇవ్వాలా, ఆయన తీసుకోవాలా, శ్రీయసు అని పిలవాలా, ప్రాక్టీస్ చేస్తున్నాడు తెల్లారు. ఇదంతా ఎవరు చూస్తారు? పెద్దగా పడుకొని చూస్తుందంట. కథలు మళ్ళీ గట్టిగా చెప్పకూడదు, భర్త కదా గట్టిగా అధికారం చేయకూడదు. కానీ ఆమెకు అర్థమైపోయింది. చూడని చెప్పారు. లేచి చూస్తూ ఉంటే షర్ట్ తీసి ఎక్కడ పెడుతున్నాడు, కోట్ వేసుకుంటున్నాడు, పెర్ఫ్యూమ్ స్మెల్ చూస్తున్నాడు, ఇది బాగుంటుందా ఇది బాగుంటుందో చూస్తున్నాడు. ఇదంతా లేచి దొంగతనంగా చూసి ఆ నా ప్రార్థన ఫలించింది అనుకుంటుందండి. రేపుగా చూసి నా ప్రార్థన ఫలించింది ఫలించింది. వెళ్ళిపోయి అక్కడ ఎందుకు కూర్చొని వెళ్ళిపోతుంది? ఆయనకి ఏం అవసరం? నమ్మితే నమ్మొచ్చు, లేదా నాకు అవసరం లేదు. ఎంతమంది ఉన్నారు బ్రదర్? మనం ఇంట్లో లేరా? నాకు అవసరం లేదు, నేను రాను, మీరు రండి, మంత్రులకు నాకేం పని అని ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎంతమంది లేరు మనకి? జక్కే కూడా కూర్చోవచ్చు కదా, నమ్మకపోతే. కూర్చోలేడు. తన లోపల ఏదో కేక పెడతా ఉంది. కరడు కరడు పిలుస్తా ఉంది. ఒక అల రాబోతుంది, ఎలా కేక పెడతా ఉంది ఇక్కడ. దేవుడు చూడండి, చక్కియాలో ఉన్న విశ్వాసం పోగొట్టడానికే నిమోనియాతో ఉన్న బాలుడు తీసుకొచ్చి ఆయన ముందు వచ్చి పెట్టాడు. మెస్సియా వచ్చి అక్కడి నుంచి ఉన్నాడు, బాలుడు వచ్చి ఎక్కడి నుంచి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన వాళ్ళతో మాట్లాడారో, ఆయన బాబుతో ప్రార్థన చేస్తున్నాడు, బాబుతో ఆ జబ్బుని గద్దిస్తున్నాడు. ఇదంతా ఆయన చూస్తున్నాడు, ఇదంతా ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ఎప్పుడైతే ఆయన ఆ బాలుని నీలో ఉన్న దెయ్యం అప్పో అని గడ్డించాడో, ఆ నిమోనియాతో అప్పటి వరకు తల్లి యొక్క ఒడిలో పడుకున్న బాలుడు ఒక్కసారిగా తల్లి యొక్క చేతుల్లోంచి ఒడిలోంచి ఒక్కసారిగా లేచి దూకి ఆ జనాల మధ్య పరిగెడతాడంట ఆయన. ఇదంతా ఎవరు చూస్తారు? జక్కయ్య చూస్తున్నాడు బ్రదర్. జక్కయ్య ఆలోచన మారిపోయింది. ఇప్పుడు జక్కయ్య ఆలోచన మారిపోయింది. అక్కడ ఏంటిదా? డాక్టర్లు ఏ ఆశ లేదని చెప్పారే, ఇంత చెల్లు తిప్పదని చెప్పారే, ఆయన ఒక మాట చెబితే నెలల తరబడి తల్లి ఒడిలో పడుకున్న బాలుడు లేచి పరిగెడతాడేంటి? ఓ ఈయన ఖచ్చితంగా నిజంగా మెస్సియానే. ఈ చీటితో పని లేదు మనకి ఇప్పుడు, ఈ చీటితో అవసరం లేదు ఇప్పుడు. ఆయన అయిపోయిన తర్వాత జక్కయ్య ఎకరా బయటికి అన్నాడు. ఆయన ముందే వెళ్ళవచ్చు కదా, కానీ జక్కయ్య మనసులో ఉన్న అవిశ్వాసాన్ని తీసేసి, జక్కయ్య మనసులో అతని పైన వచ్చింది వాక్యమే అనే సదభిప్రాయం వచ్చేదాకా జక్కయ్య ఆ పొదలోనే ఉన్నాడు. ఎప్పుడైతే బాలుడు లేకి ఆ దూకి తల్లి ఒడిలోంచి దూకి పరిగెడతా ఉన్నాడో, ఇప్పుడు ప్రభు అన్నారు జక్కయ్య ఎకరా బయటికి. ఎలా తెలిసరికి ఇంకేమంటలా, గబగబా చేతులు ఉడికి కట్టుకుంటూ వెళ్ళి, అయ్యా మా ఇంటికి భోజనానికి రావాలి. కైపా చెప్పిన ప్రశ్నలు ఏమని బ్రదర్? భార్యతో వాదనలు ఏమైపోయినాయి? ఏదో కేక పెడతా ఉంది లోపల. స్తోత్రం వెళ్ళగాక. కాబట్టి చూడండి, నీవు వాక్య ప్రకారంగా జీవిస్తే నేను చూడటానికి రావాలి, నీతో కలుసుకోవడానికి ఇష్టపడాలి లోకం. అయ్యో ఒకసారి ఆ సహోదరి గురించి మాట్లాడాలి, ఒకసారి ఆ సహోదరితో కలవాలి, ఒకసారి ఆ సహోదరి స్నేహం మనకు అవసరం, ఒక మాటలు మనకు అవసరం. అదే మాటలు చాలా మన యొక్క ఆ మనసుకు నెమ్మదినిస్తాయి, ఉద్యమాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి అనే విధంగా మన జీవితం ఉండాలి. ఆయన ఏం చెప్పలా, నువ్వు వడ్డీ వ్యాపారివి, సొంతం తీసుకుంటున్నావు, ఎక్కువ చెల్లిస్తున్నావు, ప్రభుత్వం 10 రూపాయలు కట్టించుకోమంటే నువ్వు 15 రూపాయలు కట్టిస్తున్నావు, అలా అక్రమంగా సంపాదించావు, ఇవన్నీ నువ్వు చేయాలి అని చెప్పాడా? చెప్పలేదు, చెప్పలేదు సార్. వాక్యం ఎప్పుడైతే వచ్చి నిలబడిందో ఆటోమేటిక్ ఆయనే ఒప్పుకున్నాడు. అయ్యా నేను ఇక మీకు సంపాదించిన అక్రమ సంపాదన అంతా తిరిగి ఇచ్చేస్తాను, నేను. వాక్యం మాట్లాడదు, వాక్యం మాట్లాడుద్ది. నీలో ఉన్న వాక్యము ఖచ్చితంగా మాట్లాడుద్ది. జక్కేతో మాట్లాడింది, జక్కే సరి చేసుకున్నాడు, క్రీస్తును చూసి సరి చేసుకున్నాడు. ఇప్పుడు అనేక మంది నిలుచుకుని సరి చేసుకోవాలి. సతీష్ గారిని చూసి ఏం నేర్చుకోవాలి? నేను ఏమి నేర్చుకోవాలి బ్రదర్? రమేష్ గారిని చూసి నేను ఏమి నేర్చుకోవాలి? నేర్చుకుంటుంది బ్రదర్, లోకం ఖచ్చితంగా నేను చూసి నేర్చుకుంటుంది. చూడండి, ఇప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పనిచేయచ్చు. మనం ఒక లేఖ మునుపు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు.
కానీ మనం అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోతారు? సైలెంట్ అయిపోతారు, మాట్లాడు. వాళ్ళు వీళ్ళు కూర్చుని వెళ్ళిపోతుంటారు. నేను అడిగాను, ఏంటి అలాగే వెళ్ళిపోతున్నావు ఏంటి అంటే, లేదండి మీరు వినకూడదండి ఈ మాటలు అన్నాడు. అంటే ఏం చూశాడు మనలో అతను? అంటే ఇలాంటి మాటలు ఈ మనిషి దగ్గర మాట్లాడకూడదు, నేర్చుకోవాలి మనం చూసి. ఆ పర్లేదులే మనోడు వచ్చాడులే అని ఇంకో 4 జోకులు ఇట్లే. అంటే ఇలాంటి విషయాలు ఇతను వినడు, మాట్లాడడు, ఇతను పట్టించుకోడు. మనం వెళ్తే అక్కడికి వెళ్తే ఆగిపోతారు వాళ్ళు మాట్లాడడం. వాళ్ళు చేసే పనులు కూడా మానేస్తారు. సిగరెట్ తాగే వాళ్ళు పక్కన పెడతారు, మందు తాగే వాళ్ళు దాచేస్తారు బాటిల్. ఎందుకంటే ఈ పని అక్కడ చేయకూడదు. నేర్చుకుంటుంది నేను చూసి లోకం. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా క్రియ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఈ లోకం నేను చూసి నేర్చుకుంటుంది కదా. కేవలము దేవుని ఆత్మ నీలో ఉండడం ద్వారా మాత్రమే. నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు అది. దేవుడు నీలో నివాసమై ఉన్నారు కాబట్టి. ప్రభుకి స్తోత్రం కలండి కాదు. కాబట్టి మన జీవితాలన్నీ కూడా లోకానికి అర్థమయ్యే విధంగా, లోకం నేర్చుకునే విధంగా ఉండాలి. మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలను ప్రార్థన చేసుకున్నావా? ఐగుప్తు యొక్క సకల విద్యలను విడిచిపెట్టి తనతో ఏ మందైతే ఉందో, ఏ గుంపు అయితే ఉందో దాంట్లో మమేకమైపోయాడు. దేవుడు తను సృష్టించిన సృష్టి అంతటిని విడిచిపెట్టి, తన సింహాసనాన్ని విడిచిపెట్టి 24 గంటలు నిత్యము పరిశుద్ధుడు 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 అని ఆ చెరువుల మధ్యలో ఆరాధించబడే ప్రభు, దేవతల మధ్యలో ఆరాధించే ప్రభు నీకోసం ఈ లోకంలో దిగి వచ్చాడు. సమస్తాన్ని విడిచిపెట్టాడు ఆయన. మోషే ఎలాగైతే ఐగుప్తు యొక్క సకల విద్యల్ని, ఐగుప్తు యొక్క ఆస్తిని, ఐగుప్తు యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి మిథ్యాను అరణ్యంలో కూర్చున్నాడో, అలాగే దేవుడు ఇప్పుడు ఈ యొక్క దీన చిన్న గొర్రెల మందల మధ్యలో కూర్చున్నాడు. దేవుడు వచ్చి నీ భాష నేర్చుకుంటాడు ఆయన, నీలో కలిసిపోతున్నాడు ఆయన. ఎందుకంటే నీలో ఒకటిగా కావాలని, ఆయన చెప్పేది నీకు అర్థం కావాలని ఆయన నీ వలే మారిపడాను. అందుకోసమే అబ్రహాము యొక్క సంతాన స్వభావాన్ని ధరించుకుని దేవుడు ఈ లోకంలో దిగి వచ్చాడు. దేవుడు అబ్రహాము యొక్క సంతాన స్వభావం మానవులు వాళ్ళు. అందుకో దేవుడు మానవ స్వరూపిగా ఈ లోకంలో దిగి వచ్చాడు. ఆయన మానవుడు దేవుడు దేవత కంటే కొంచెం తక్కువగా చేశాడు దేవుడు. కానీ దేవుడు ఆ కొంచెము తక్కువ స్వభావం కలిగిన ఆరోపణను ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఆ దోతల కంటే గొప్ప దేవుడు ఆయన. కానీ ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తగ్గింపుతూ వచ్చాడు. ఆయన దేని కొరకే అంటే పరిపూర్ణ విడుదల. 7వ రోజున ఈ విశ్రాంతిలో ప్రభు సమస్తాన్ని నీకు అప్పగించి ఆయన అదృష్టిగా ఉంటుంది. ఇప్పటివరకు ఆయన దృష్టి రూపంలో ఉన్నాడు ఆయన, అవునా బ్రదర్? కానీ ఇప్పుడు ఆయన అదృష్ట రూపంలో ఉన్నాడు. ఎలా అంటే నీ చర్మం తెర వెనక ఉన్నట్టు ప్రభు. ఇప్పుడు నీకు సమస్తము లోకం మీద సకల సృష్టి పైన దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. దేవుడు విడుదల ఇచ్చాడు. దేవుడు 400 సంవత్సరాలు మరి మోషే ఎవరైతే ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారో వారందరూ విడిపించుకుంటూ మరి బయటకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా జైతులతో బయటకు వచ్చారు. వాళ్ళందరూ కూడా సంతోషించారు. వాళ్ళందరూ కూడా ఎన్ని సంవత్సరాలు మేము విడుదల పొందుకోలేము అనుకున్నాం, మాకు విడుదల రాదనుకున్నాం, మేము బానిసలే అనుకున్నాం. కానీ దేవుడు మాకు ఒక నాయకుడు పంపించి మాకు విడుదల ఇచ్చాడని వాళ్ళు బయటకు వచ్చి సుక్కోతులో పండుగ చేసుకున్నారు. వాళ్ళు పండుగను ఆచరించారు. వాళ్ళు అది ఏడ్చే సమయం కాదు, అది సంతోషించే సమయం. అది ఇప్పుడు అదే మోషే లాంటి ప్రవక్త నీ కొరకు నా కొరకు 1000 సంవత్సరాలుగా చనిపోతున్నటువంటి మానవుణ్ణి, 1000 సంవత్సరాలుగా దుఃఖంతో ఉన్న మానవుణ్ణి, 1000 సంవత్సరాలుగా శోధించబడుతున్న మానవుణ్ణి, 1000 సంవత్సరాలుగా సాతాను యొక్క బంధకాల్లో బంధించబడుతున్న మానవుణ్ణి విడిపించడానికి ఆయన మోషే లాంటి ప్రవక్తగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన విడిపించాడు బ్రదర్ మనల్ని. ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన విడిపించాడు. ఆయన మనం ఎక్కడ ఉన్నామంటే పర్ణశాలల్లో ఉన్న మనం అందరం ఇప్పుడు, నిజమైన గుడారాల్లో ఉన్న మనం ఇప్పుడు. ఇది గుడారాల పండుగ జరుపుకునే సమయం. ఇది ఇప్పుడు సుఖూతులో ఉన్న మనం ఇప్పుడు. ఇది మనము ఏడ్చే సమయం కాదు, ఇది సంతోషించే సమయం. మనం హల్లెలూయా, ఇది సంతోషించే సమయం మనం. ఇది మోషే లాంటి ప్రవక్త, మోషే వలె తల్లిదండ్రుల యొక్క
మరి రూపంలో ఈ లోకానికి వచ్చినట్టుగా మోషే వలె వచ్చిన ప్రవక్త క్రీస్తు ప్రణము నీ కొరకు నా కొరకు అగ్ని స్తంభంతో ఈ లోకానికి దిగివచ్చాడు ఆయన. మోషే యొక్క పరిచర్య ఎలాగైతే ఆ అగ్ని స్తంభం దగ్గర మారిపోయిందో, క్రీస్తు ప్రణం యొక్క పరిచర్య సనసెట్ పర్వతం మీద మారిపోయింది. అక్కడ నీకు పరలోక అధికారం ఇచ్చాడు ఆయన. నీకు సమస్య చెప్తున్నారు అక్కడ. శామినో క్యాండిడేట్ ఆయన వెళ్ళినప్పుడు జనవరి 10వ తారీఖున ఆయన చేతికి వచ్చిందట, క్రీస్తు బ్రహ్మం చేతికి కటకం వచ్చింది కదా. ఎప్పుడు అది వచ్చింది? జనవరి 10వ తేదీ. క్రీస్తు బ్రహ్మం యొక్క చేతికి ఏమొచ్చింది? రాజు ఖడ్గం. ఇది ఒకే ఒక రాజు, అది ఆయన సరిపోయింది కరెక్ట్ గా. ఇప్పుడు ఈ లోకంలో ఈ జనవరి 10వ తారీఖున నిజమైన బ్రహ్మములకి పరలోకం నుంచి ఖడ్గం దిగి వచ్చింది. ఇప్పుడు అది క్రీస్తు థామస్ అనే ఖడ్గం. అది మీరు ఆ యొక్క ఖడ్గాన్ని తీసుకొని మీరు సాతాను జయించండి, యుద్ధం చేయండి. ఈ ఖడ్గం కూడా జనవరి 10వ తారీఖున దిగి వచ్చింది. ఆ ఖడ్గం ఎలాంటిదో హెచ్కేలో రాయబడింది. ఆ ఖడ్గము, ఆ ఖడ్గం ఎలాంటిదో ఇర్మియాలో రాయబడింది. ఆ ఖడ్గము హెచ్కేల్ అంటాడు, ఖడ్గమా నువ్వేం చేయి, కుడివైపు తిరుగు, ఎడవైపు తిరుగు, నీ ఎదురుగా ఉన్న ప్రతి దాన్ని సంహరిస్తూ వెళ్ళిపో. ఇప్పుడు ఆ ఖడ్గం ఎక్కడ ఉందంటే నీ చేతిలో ఉంది. ఆ శాపేన కాన్యన్ ఖడ్గము నీ చేతిలోకి వచ్చింది. ఎప్పుడంటే జనవరి 10వ తారీఖున ఆ ఖడ్గం ఈ లోకానికి వచ్చింది. నీ చేతిలో అధికారం ఉంది, పరిపూర్ణమైన అధికారం ఉంది. ఇప్పుడు దేవుడు విశ్రాంతిలో ఉన్నాడు. సకల సృష్టి పేరు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. దేవుడు కొడుకు సహోదరులారా, మోషే లాంటి ప్రవక్త క్రీస్తు ప్రణామం. ఆయన మరి మోషే వలె ఆయన ఎలాగైతే తన ప్రజలను విడిపించాడో ఆయన నిన్ను నన్ను విమోచించాడు. మోషే ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని దాటించాడో అలాగే ఆయన నిన్ను నన్ను శోధనలు, మరణము, దుఃఖము, వేదన అనే మరణము అనే దాని ప్రధాని ఆయన మనల్ని దాటించాడు. ఆయన మోషే లాంటి ప్రవక్త క్రీస్తు ప్రణామం. పరిపూర్ణంగా ఈ చివరి దినాల్లో ఆయన ఈ లోకానికి దిగివచ్చి మనలాంటి మానవుడికి దిగివచ్చి ఆయన వాక్యాన్ని అందించాడు. ఆయన ఎవరైతే క్రీస్తు ప్రణామం యొక్క సందేశాన్ని నమ్మట్లేదో వారందరూ కూడా జనులలో లేకుండా నాశనం అయిపోయే సమయం ఇది. విలాప వాక్యాలు అంటే ఇర్మియా, సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తం అయిపోయింది. ఇక మీదట నేను ఎవరి చేతికి నిన్ను, శత్రువు చేతికి నిన్ను అప్పగించను. నీకు వెల చెల్లించబడింది, నీ శిక్ష సమాప్తం అయిపోయింది. ఆయన కింద మాట్లాడతాడు, ఎదోము కుమారి నిన్ను శిక్షించును. సియోను కుమారి యొక్క దోష శిక్ష కొట్టివేయబడింది. అంటే నీకు మరణం లేదు, వ్యాధులు లేవు, దుఃఖం లేదు, శోధన లేదు. నీ మీద మోపడిన అన్ని కూడా ఆయన కొట్టేశాడు. కానీ ఎదోము కుమారి నేను శిక్షిస్తాను. నేను ఈ లోకానికి ఏముంది? శిక్ష ఉంది. ఈ లోకమంతా ఎదోము కుమారులే. ఎవరైతే క్రీస్తు ప్రణామం నమ్మట్లేదో వారందరూ ఎదోము కుమారులే. ఎవరైతే సియోను కుమార్తెలుగా ఉన్నారో వారి పైన మోపబడిన దోష శిక్ష కొట్టివేయబడింది. ఎలా అంటే ఈ కాలంలో పంపడిన మోషే లాంటి ప్రవక్త యొక్క పరిచర్య ద్వారా. ఆమేన్. ఆ మోషే లాంటి ప్రవక్త అమెరికాలో సగం పరిచర్య చేశారు. ఇప్పుడు ఇండియాలోకి వచ్చి ఆయన పూర్తి పరిచర్య చేశారు. ఆయన ఎవరైతే ఆ యొక్క పరిచర్య నమ్మట్లేదో వారికి మిగిలేది ఏంటంటే శిక్షే, మరణమే, నరకమే. కాబట్టి మన సహోదరులారా, మోషే లాంటి ప్రవక్త వర్తమానంలో విశ్వాసంలో ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనం లేచి నిలబడదాం, ఒకరి హస్తాలు ఒకరు పట్టుకుందాం. ఓ ప్రభువా, వస్తువులతో కాదు మమ్మల్ని వాక్యంగా మార్చారు. వస్తువుల్లో జీవం లేదు, వస్తువుల్లో ఆత్మ లేదు, వస్తువుల్లో ఉద్యమం లేదు, కానీ నీ ఆత్మ మాలో ఉంచావు. ఓ ఈ గెహజీ వెళ్ళి కండని ఆనిస్తే బాలులో జీవం రాలేదు, శబ్దం రాలేదు. ఎలీషా వెళ్ళి బాలుడి మీద తను చాపుకొని పడుకున్నప్పుడు ఆ బాలుడి యొక్క నిర్జీవమైన శరీరము వాక్యముతో నింపబడిన ఎలీషాను తాకినప్పుడు వెట్ట పుట్టి లేచి తుప్పుతున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాము. ఓ గొప్ప దేవుడా, ఓ మమ్ములను ఓ ఎలీషా వలె మార్చిన దేవుడా మీకే వందనాలు. ఓ ఆ ఎలీషా చనిపోయినా కూడా ఎలీషా శరీరంలో ఇంకా పునరుత్థానపు శక్తి ఉందని రుజువుపరిచారు మా ప్రభుత్వం. ఇప్పుడు అదే పునరుత్థానం శక్తి, యేసు క్రీస్తును మరణం నుంచి లేపిన పునరుత్థానం శక్తి, క్రీస్తు మరణం నుంచి లేపిన పునరుత్థానం శక్తి, క్రీస్తు థామస్ను మరణం నుంచి లేపిన పునరుత్థానం శక్తి ఇప్పుడు అది మాలో ఉంది మా ప్రభుత్వం. ఇప్పుడు ఎవరైతే మేము తాగుతామో, ఎవరైతే మేము ముట్టుకుంటామో వారు సజీవులుగా మారిపోబోతున్నారు.
ఓ ప్రభు, మరి మమ్మల్ని మీరు ఆ విధంగా ఓ నిజమైన వాక్యంతో నింపినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడు మీకే స్తుతులు, వందనాలు. ఓ 2000 సంవత్సరాలుగా యెరూషలేములో ప్రయాణమైన యేసుక్రీస్తు మార్గ మధ్యలో అనేక మందిని కలుస్తూ ఇప్పుడు యాయీరు ఇంటిలో ఉన్నారు మా ప్రభు. సియోను ఇంటిలో ఉన్నారు ఇప్పుడు. ఓ అవిశ్వాసులంతా బయట ఉన్నారు, కానీ సియోను కుమార్తె ప్రభు ఇప్పుడు గుడారంలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు జీవాన్ని చూడబోతున్నారు, మరణించిన పరిస్థితులు తిరిగి లేవడం చూడబోతున్నారు. గొప్ప దేవుడు మీకే వందనాలు. మాకు బంధువులు కావచ్చు, మాకు తోపుతులు కావచ్చు, వాళ్ళు మాకు ఎంత దగ్గర కావచ్చు, కానీ మెస్సయ్యాన్ని అంగీకరించకపోతే వారి స్థానము బయటే. వారు ఎంత గొప్పవారని కావచ్చు, మెస్సయ్యాన్ని నమ్మకపోతే వారి స్థానం బయటే. ఓ గొప్ప దేవుడు, మమ్మల్ని లోపలికి పిలిచి తలుపు వేసి 6వ పరిమాణంలో ఉన్న ఆ బాలిక యొక్క ఆత్మను పిలిచిన దేవుడా, మమ్మల్ని గుడార దర్శనంలో కూర్చోబెట్టి ఆదాము మొదలుకొని నేటి వరకు సమాజంలో బంధించబడిన వారి యొక్క ఆత్మలను 6వ పరిమాణంలో పిలుస్తున్న మా దేవుడా, ఆ యొక్క బయలుపాటును మాకే చూపిస్తున్న దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మమ్మల్ని బలపరచండి. మోషే లాంటి ప్రవక్తగా మీరే దిగి వచ్చారు మా ప్రభు. ఓ మా వలె పుట్టి మా వలె పెరిగి మమ్మల్ని విడిపించారు మా ప్రభు. దేహ సంబంధ విమోచకుడిగా మీరు మా కోసం వచ్చారు మా ప్రభు. మీకే వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మా సహోదరుల దగ్గర మమ్మల్ని తగ్గించుకోవడానికి సహాయం దయచేయండి. సంఘములో మేము తగ్గింపు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఎత్తబడకు ఒకే ఒక మార్గము హీన స్థాయి గల తగ్గింపు మనసని మీరు చెప్పారు మా ప్రభు. అది మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. శత్రువు మా మందికి వచ్చినప్పుడు ఏ మాత్రము తగ్గిపోకుండా ధైర్యం నిలబడడానికి సహాయం దయచేయండి. స్తోత్రం ఉంటుంది. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం ఉంటుంది. స్తోత్రం ఉంటుంది. స్తోత్రం ఉంటుంది. మా కొరకు తూర్పు గాలి చేత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడా మీకు స్తోత్రంలో. మా కొరకు తూర్పు గాలి చేత ఐగుప్తు దేశంలో 10 తెగుళ్లను రప్పించిన దేవుడు, ఐగుప్తు దేశాన్ని మునిగించిన దేవుడా మీకే వందనాలు. ఓ ఇప్పుడు తూర్పు గాలి సముద్రాన్ని కదిలిస్తూ ఉంది. తూర్పు గాలి లోకమనే ఐగుప్తుని తెగుళ్లతో ముంచెత్తా ఉంది. తూర్పు గాలి ప్రపంచాన్ని కదిలిస్తా ఉంది. స్తోత్రం తండ్రి. అది కేవలము పెండ్లి కుమార్తె పరిచర్య అవుతాం మా ప్రభు. మోషే కాలంలో తూర్పు గాలి పనిచేసింది. మోషే నిలబడి ఉన్నా కూడా మోషే సముద్రం మీద కర్రతో కొట్టినప్పుడు మోషే కర్ర వల్ల ఏమి కాలేదు, కానీ బైబిల్లో రాయబడింది తూర్పు గాలిని విసర చేసి సముద్రమును 6 నెలలుగా మార్చడం రాయబడి ఉంది. ఓ గొప్ప దేవుడు మీకే వందనాలు. మీరు రంగ మీదకి వచ్చారు, ముద్దలు విప్పారు, రంగ మీదకి వచ్చారు, ఉరుమలెక్క రహస్యాన్ని బయలుపరిచారు. కానీ తూర్పు గాలి పెండ్లి కుమార్తె యొక్క వర్తమానము సమస్తాన్ని 6 నెలలుగా మారుస్తూ ఉంది. సమస్త పాపాన్ని ఎండిపోజేస్తా ఉంది. సమస్త మార్గాల్ని, మూసుపడిన మార్గాల్ని తెరవజేస్తా ఉంది. పెండ్లి కుమార్తె యొక్క వర్తమానము సమస్తాన్ని తెరవజేస్తా ఉంది. గొప్ప దేవుడు మీకే స్తోత్రములు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మేము నోవాహు బయట ఉండాలనుకోవట్లేదు, నోవాహు వాడలో ఉండాలనుకుంటున్నాము. మేము యాయేరు ఇంట బయట ఉండాలనుకోవట్లేదు, మేము యాయేరు ఇంట్లో ఉండాలనుకుంటున్నాము. మేము సొదొమలో ఉండాలనుకోవట్లేదు, మేము లోతుతో పాటుగా పర్వతం మీద ఉండాలనుకుంటామా ప్రభు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. 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 క్రీస్తు బ్రహ్మ ఖడ్గమే, క్రీస్తు బ్రహ్మ ఖడ్గమే, క్రీస్తు బ్రహ్మ ఖడ్గమే, క్రీస్తు థామస్ యొక్క ఖడ్గమే, క్రీస్తు థామస్ యొక్క ఖడ్గమే, క్రీస్తు థామస్ యొక్క ఖడ్గమే. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా,
గొప్ప దేవుడా, మీ ఘనమైన బలమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఓ ఈ సమయంలో మమ్మల్ని ప్రభు మరి గొప్ప వర్తమానాల చేత మమ్మల్ని బలపరిచిన దేవుడా, స్తోత్రములు. అయస్కాంత క్షేత్రాల్లో వాటిని భద్రపరిచి ఆ వర్తమానాలను వినడానికి ఓ ప్రభు మరి మేము కృప చూపించి అనేక మరి ఎలక్ట్రానిక్ ద్వారా ప్రభు మరి వాటిని మేము మీ యొక్క స్వరాన్ని ఉన్నట్టుగా వినడానికి ఓ మా కోసం వాటిని చూపించిన దేవుడా, మీకే వందనాలు. ఓ వాటిని మరుగుపరిచి ఇప్పుడు మా యొక్క దినాల్లో బయలుపరిచిన దేవుడా, మీకే వందనాలు. అమెరికాలో మీరు సంఘంలో కేక పెట్టారు. తెల్లగురము, నల్లగురము, ఎర్రగురము, నల్లగురం, పాండురవర్ణ గురమానికి మీరు కేక పెట్టారు. కానీ అక్కడ సంఘం దాన్ని పట్టుకోలేకపోయింది అని చెప్పారు. మీరు అక్కడ చెప్పారు, ఈ ముద్రలు ఇక్కడ కూర్చున్న మీకోసం కాదు, ఒక సంఘం రాబోతుంది, ఆ సంఘం పట్టుకోబోతుంది మీరు చెప్పారు ప్రభు. కాబట్టి నైనా ఓ అమెరికా దేశంలో పగలగొట్టబడిన ముద్రలు అక్కడ వారికి అర్థం కాలేదు, కానీ ఇక్కడ కూర్చున్న చిన్న మంద వాటిని పట్టుకోగలిగింది. సత్వాచారంలో ఓ అటు కూర్చొని మాట్లాడుతూ ఓ యొక్క సూపర్ లో బోధించిన ఆ యొక్క ఉరుములకి రాష్ట్రం గురించి చెప్పాడైనా, కానీ అక్కడ కూర్చొని అందరూ కేకలు పెట్టారు, డాన్స్ వేశారు, ఎవరికి అర్థం కాలేదు. కానీ ఇక్కడ కూర్చున్న చిన్న మందికి అర్థమైంది. 7 ఉరుముల యొక్క రహస్యము వాటి శబ్దములు పలికినప్పుడు నిజముగా మరి పట్టుకుని గుంపు ఒకటి రాబోతుందని మీరు చెప్పారు. ఓ ఇక్కడ కూర్చున్న గుంపు దాన్ని నిజంగా స్వీకరించారు మా ప్రభు. ఓ వారి ఎదుట ఏది నిలబడగలదు, ఏది మానవ సహితము కూడా. ఓ అలాంటి గొప్ప అధికారాన్ని మాకు ఇచ్చిన దేవుడు, మీకే వందనాలు. మీరు చెప్పారు, ఇదిగో ఇండియా దేశంలో కొంతమంది జనులు చేతులెత్తి నా నామమును ప్రార్థిస్తూ ఉన్నారు అని మీరు చెప్పారు మా ప్రభు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి నా యొక్క సహోదరుల యొక్క అవసరాన్ని మీరు అప్పుడే అమెరికా దేశంలో మీరు చూశారు. ఓ చాలా మంది తెరలు తీర్చుకొని ఓ 2026 సంవత్సరంలో ఓ ఇక సూపర్ చర్చలో కూర్చొని 2 చేతులు పైకి ఎత్తున్నటువంటి సతీశ్వరి యొక్క చేతులు, సాల్వర్ యొక్క హస్తాలు, సిస్టర్ యొక్క హస్తాలని మీరు అప్పుడే చూశారు మా ప్రభు. ఎందుకంటే ఇది లోకాన్ని కదిలించే సంఘం అని మీరు ముందుగానే చెప్పారు, సాతానికి చెప్పారు. మీరు మాట్లాడుతున్నారు, యోబును చూపించి ఇదిగో యోబు చూడు సాతాను చూడు అని చూపించి ఎలాంటి గొప్ప విశ్వాసం తెలుసా అని అడిగారు. కానీ మా విషయంలో ఇదిగో రాబోతున్నాడు జీవించబోతున్నాడు. సాతాను నువ్వు వారి పేరు వింటేనే భయపడి వణికి పారిపోతాం. మేము లైవ్ లో రాకమునిపే మేము వచ్చి ఏం చేయబోతున్నామో మీరు మాకు చూపించారు మా ప్రభు. లోకానికి అర్థమయ్యేలా చూపించారు మా ప్రభు, సాతానుకు చూపించారు మా ప్రభు. అంటే సంఘము ఈ లోకంలో ఎలా కదిలించబోతుందో మీరు ముందుగానే ఈ లోకానికి చెప్పారు మా ప్రభు. గొప్ప దేవుడు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు మరి సంఘాన్ని బలపరచండి. మోషే లాంటి ప్రవక్తగా మీరే దిగి వచ్చారు. ఆ మోషే లాంటి ప్రవక్తను చూడగలిగే భాగ్యాన్ని మాకు దయచేసినందుకే మీకు వందనాలు తండ్రి. ఓ క్రిస్ థామస్ గారు ఒక చిత్రం వేసి చూపించారు. మోషే లాంటి ప్రవక్త, మోషే యేసుక్రీస్తు అనుకున్నారు, కానీ యేసుక్రీస్తు స్వయం గురించి చెప్పారు. మీరు వచ్చిన ఎంటే మెసేజ్లు వాళ్ళందరూ కూడా ఆ మోషే లాంటి ప్రవక్త క్రీస్తు మనమే అనుకున్నారు. కానీ ఆ మోషే లాంటి ప్రవక్త ఎదుట మీరు కూర్చొని ఉన్నారు. మోషే లాంటి ప్రవక్త ఇండియా దేశంలో ఉన్నారు. మోషేని మేము ఇండియా చూసాము. 3వ యాత్ర మోషే మాకు కనబడ్డారు, మేము చూడగలిగాము. గొప్ప దేవుడు, మీకే వందనాలు, స్తోత్రం. సంఘాన్ని బలపరచండి. ఓ ప్రభా, గడిచిన కాలంలో కంటే ఇప్పుడు మరింత దగ్గరగా వచ్చాము ప్రభా. ఎందుకంటే ఓ ప్రభు మరి సమస్త ఆచారాలు మేము పగలగొట్టాము, సమస్త ఓ వాక్య వ్యతిరేకమైన కార్యాలను మేము పగలగొట్టాము. దేవుని పక్షాన్ని మేము నిలబడి ఉన్నాము. కాబట్టి నేను సంఘాన్ని మరింతగా నడిపించండి, బలపరచండి. మాతో పాటు ప్రయాణం చేసిన అనేక మంది బయటే విడువబడ్డారు. నోవాహు మా బంధువు, మా అన్న, నా తమ్ముడు, నా బామర్ది, మాకు రక్షామంత్రికుడు అని అనేక మంది పరిచయం చేసుకున్నారు. కానీ వాళ్ళంతా బయటే ఉన్నాడు. యాయేరు ఒక మంచి పాస్టరు, అనేక మంది బంధువులు మరి ఓదార్పుకు వచ్చారు, అనేక మంది ఓదారుస్తున్నారు. మరి సొంత పనులు మానుకొని యాయేరు కుటుంబం దగ్గర కూర్చున్నారు. ఎంతో మరి ప్రయాసతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎంతో ఓపికతో గంటల తరబడి నిరీక్షించారు వాళ్ళు అక్కడ యాయేరు కోసం. కానీ మెస్సేజ్ వచ్చినప్పుడు అపహసించారు, విమర్శించారు. యాయేరు తన ఇంట్లోకి ఆహ్వానించాడు. అవిశ్వాసులందరూ బయట, యాయేరు లోపల. ఓ ప్రభు, నిజంగా మా చుట్టూ ఉన్న బంధువులు మా కోసం ఎంతో పోతుంటారు. అయ్యో మా అన్నదమ్ములేంటి ఇలా పాడైపోయారు, నాకేంటి ఇలా పాడైపోయింది, ఏదో తెలియని దేవుడిని నమ్మి వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు అని మా చూసి ఎంతో వేదన పడుతుంటారు.
మా బంధువులు మమ్మల్ని చూసి ఎగతాళి చేసేవాళ్ళు, బాధపడేవాళ్ళు, అయ్యో అని ఎంతో బాధపడుతున్నారు. కానీ మా ప్రభువా, వాళ్ళు మాకు ఎంత బంధువులు అయినప్పటికీ వాళ్ళు మాకు ద్వారానికి వెలుపలుగానే ఉన్నారు. మమ్మల్ని ద్వారం లోపలికి తీసుకెళ్ళిన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకం నుంచి 6వ పరిమాణం నుంచి జీవము ఏ విధంగా మరణించిన పరిస్థితులు లేవబోతుందో లోపల యాయిరు మాత్రమే చూడగలిగాడు. తన కుమార్తె జీవము ఎలా 6వ పరిమాణం నుంచి వచ్చిందో యాయిరు మాత్రమే చూడగలిగాడు. ఇప్పుడు మేము 6వ పరిమాణం నుంచి రాబోతున్నాం. అబ్రాహాము చూడబోతున్నాము, ఇస్సాకు చూడబోతున్నాము, యాకోబు చూడబోతున్నాము, యోసేపును చూడబోతున్నాము. కారణము మేము గుడారములో ఆయనతో ఉన్నాము. మా అందరికీ ఆ అనుభూతి దయచేయండి ప్రభు. సంఘాన్ని మరింత ఉద్యోగం నడిపించండి. మరలా కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వించి నడిపించండి. మందిర నిర్మాణ పనుల్లో ఇప్పటి వరకు మా సహోదరులందరి యొక్క హృదయాలను ప్రేరేపించి పనులన్నింటి ప్రభు సక్రమంగా మీరు జరిగించినందుకు స్తోత్రం. మిగిలిన పనులు కూడా మీరు త్వరగా పూర్తి చేసుకోవడం కూడా సహాయం దయచేయండి. మీ ఆశీర్వాదం మాకు దయచేసి నడిపించి ప్రతి ఒక్కరిని కూడా దీవించి మీరు ఆశీర్వదించమని, జకేలో ఏదో కేకబెడుతున్నట్లుగానే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో దేనికోసమో కేకబెట్టే హృదయాన్ని వారిలో ఉంచండి. అది వాక్యమై ఉండాలి. వాక్యం కొరకు వాళ్ళు దాహం కొనే విధంగా, వాక్యం కొరకు కేకబెట్టే విధంగా వాళ్ళు కలిగి ఉండగా సహాయం దయచేయండి. మీరే ప్రతి ఒక్కరిని నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. Christ when hum never fails, Christ when hum never fails, Christ when hum never fails indeed. Hallelujah, hallelujah. Christ when hum never fails indeed. It's coming very soon. It's coming very soon. It's coming very soon indeed. Hallelujah, hallelujah. It's coming very soon. నా ప్రాణమయ యెహోవాను సన్నతించుము, నా సమస్తమైన పరిశుద్ధమును సన్నతించుము. నా ప్రాణమయ యెహోవాను సన్నతించుము. మా విమోచకుడైన క్రీస్తు విడుదల చేసిన ఉపకారములో దేన్ని మరువకుము. ఆమేన్, ఆమేన్. ఓ మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెండ్లకు పడిన క్రీస్తు ప్రణామ కృప సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ప్రపంచ వ్యాప్తంగా ఎత్తబడి సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఆయన కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడండి మనందరూ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు బ్రదర్. God bless you. God bless you.